అంతర్జాల సదస్సుకి వందనం. సాహితీ కౌశల్యం కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అతిథులు, అతిరథ మహారథులు, విద్యార్థులు అందరికీ డీకే ప్రభుత్వ మహిళా కళాశాల తెలుగు శాఖ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి అయినటువంటి ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారు తెలుగు పాఠక లోకానికి చాలా సుపరిచితమైనటువంటి వ్యక్తి, జగమెరిగినటువంటి కవి పండితుడు. వీరు రాసినటువంటి వీరి ఆత్మ కథ ఒక వీరుని చరిత్ర, ఎన్నో మనసులకి ప్రేరణ, ఎన్నెన్నో తరాలకి తరగని స్ఫూర్తి. ప్రతిభ, ఉత్పత్తి, అభ్యాసాలు పుష్కలంగా ఉంటే తప్ప కవిత్వం రాయడం సులభం కాదని మనందరికీ తెలిసినా తాత ముత్తాతలు చేసినటువంటి శ్రమతో పోలిస్తే కవిత్వం రాయడం అనేటటువంటిది చాలా సులభం అని నిర్ద్వంద్వంగా ప్రకటించినటువంటి చాలా నిరాడంబరమైనటువంటి కవి పుంగవుడు ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారు. నేను ఇంకా నిషిద్ధ మానవుణ్ణే, ఇప్పుడు మాకు కావలసింది నెత్తుటి రొక్కం కాదు, మాకేం కావాలో కోరుకునే నిర్భయ గొంతుక. కొత్త రాజ్యాంగం, కొత్త దేశం, కొత్త భూమి, కొత్త ఆకాశం కావాలి. ఆ మాటలో చెప్పాలంటే అందరినీ మనుషులుగా సమానంగా గుర్తించేటటువంటి ఒక కొత్త భావన, ఒక కొత్త సమాజం రావాలి అని కలలు అనేటటువంటి గొప్ప ద్రష్ట. తాను కన్న కలలకు ఆకారాన్ని అద్దడానికి అహర్నిశం పోరాడేటటువంటి రాజీలేని కవి చక్రవర్తి ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారు. ఈనాటి సాహితీ కౌశల్య అంతర్జాల వేదిక మీదకు ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఇక ఈ కార్యక్రమ రథసారథి, మమ్మల్ని వెన్నంటి ప్రోత్సహించేటటువంటి సహృదయశీలి మా ప్రధానాచార్యులు డాక్టర్ సిహెచ్ మస్తానయ్య గారు. రాష్ట్రంలో ఉన్నటువంటి డిగ్రీ కళాశాలలకు ప్రత్యేకించి పరిచయం చేయనవసరమైనటువంటి వ్యక్తి. ఈనాటి కార్యక్రమానికి వారిని సాదరంగా ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుగా కోరుతున్నాను. ఈనాటి ముఖ్య అతిథి ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారికి, మా దొడ్ల కౌసల్యమ్మ ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి మహిళా కళాశాల తరఫున హార్దిక స్వాగత సుమాంజలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ సిరీస్లో ఇది 7వది. దీన్ని నిర్విఘ్నంగా, నిరాటంకంగా, సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి కళాశాల తెలుగు శాఖ అధ్యాపక బృందానికి అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని కూడా స్వాగతిస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ప్రతి నెల రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేసేటువంటి అధ్యాపకులు కానివ్వండి, రీసెర్చ్ స్కాలర్స్ కానివ్వండి, అలాగే వివిధ కళాశాల విద్యార్థులతో పాటుగా మా కళాశాల విద్యార్థులకు అందరికి కూడా ఈ కార్యక్రమానికి నేను స్వాగత సుమాంజలి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా వచ్చేసినటువంటి ఎండ్లూరి సుధాకర్ గారు నాకు గతంలోనే పరిచయం. నేను రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో పనిచేసేటప్పుడు వారిని చాలాసార్లు కలుసుకోవడం జరిగింది. ఒక గొప్ప సాహితీవేత్త వారు. అక్కడ నేను స్వయంగా చూశాను, అలాగే చాలా మంది నోట కూడా వినడం జరిగింది. మరి ఈ ఆహ్వానాన్ని మన్నించి వారు మన సాహితీ సదస్సుకు రావడం చాలా అభినందించదగ్గ విషయం. వారికి మరోసారి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. సార్, అలాగేనండి. ఈ కళాశాల గురించి 2 మాటలు చెప్పి. తప్పకుండా. ఈ కళాశాల 1964 సంవత్సరంలో స్థాపించబడింది. 1970 సంవత్సరంలో ప్రస్తున్నటువంటి భవనాల యొక్క నిర్మాణం జరిగింది. మరి స్థాపించిన మరుసటి సంవత్సరం నుంచే విద్యార్థులకు
హాస్టల్ వసతి కూడా కల్పిస్తూ వచ్చారు. మరి ఆ విధంగా స్థాపించబడినటువంటి కళాశాల దినదిన ప్రవర్ధమానం చెందుతూ 2000 సంవత్సరంలో పీజీ కోర్సులతో 2003 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా న్యాక్ అక్రిడిటేషన్లో బి గ్రేడ్ పొందింది రాష్ట్రంలో ప్రథమంగా. అలాగే 2011లో సెకండ్ టైంలో ఏ గ్రేడ్ సంపాదించడం జరిగింది. అలా ఇప్పుడు 2016లో కాలేజీకి అటానమస్ స్టేటస్ ఇవ్వడం జరిగింది. కళాశాలలో సిపిఈ గుర్తింపుగా 1,50,00,000 రూపాయలు కూడా యూజీసీ ఫండ్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి బాగా పేరున్నటువంటి కళాశాలల్లో ఒకటిగా ఈ కళాశాల కూడా ప్రాచుర్యాన్ని సంపాదించుకుంది సార్. అలాగే మొదట బిఏ బీకామ్ బీఎస్సీలతో స్టార్ట్ అయినటువంటి కళాశాలలో ఈ రోజున మేము 18 యూజీ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నాం. బిఏ నుండి 4 కోర్సెస్, బీకామ్ నుండి 3 కోర్సెస్, అలాగే మిగతా 11 కోర్సెస్ సైన్సెస్ నుంచి మేము ఆఫర్ చేస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం కొత్తగా మాకు ఎన్ఎస్క్యూఎఫ్ స్కిల్ డెవలప్మెంట్ కింద మాకు బిఎస్సి వొకేషనల్ ఆక్వాకల్చర్, అలాగే డిప్లొమా కోర్సులుగా అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ డిజిటల్ మార్కెటింగ్, అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ డేటా సైన్సెస్, అలాగే డిప్లొమా ఇన్ బ్యూటీ అండ్ వెల్నెస్, ఇట్లాంటి కోర్సులు కూడా మా కాలేజీకి రావడం జరిగింది. విద్యార్థులు కూడా కేవలం అకాడమిక్స్లోనే కాకుండా ఇటు లిటరరీ కాంపిటీషన్స్ కానివ్వండి, జిల్లా స్థాయిలో కానివ్వండి, రాష్ట్ర స్థాయిలో కానివ్వండి, ఇంకా జాతీయ స్థాయికి కూడా విద్యార్థులు ఉన్నారు ఈ కళాశాల నుంచి. మా అధ్యాపకులు ప్రస్తుతానికి మేము రెగ్యులర్ అయితేనేమి, కాంట్రాక్ట్ అయితేనేమి, గెస్ట్ అయితేనేమి మొత్తం మీద మేము 52 మంది ఒక టీమ్గా పనిచేస్తున్నాం. మళ్ళా 2021లో ఈ సంవత్సరం న్యాక్ థర్డ్ సైకిల్ వెళ్ళాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల యొక్క అకాడమిక్ అంశాలతో పాటుగా ఇతర అంశాల ప్రభావం వలన ఈ కళాశాల మంచి గుర్తింపు తెచ్చుకుంటూ మీలాంటి వారి ఆశీస్సుల కోసంగా ఇలాంటి వారి అనుభవాలు మా యొక్క విద్యార్థులకు కానివ్వండి, అలాగే అధ్యాపకులకు కానీ అందించినట్లయితే వాటిని కూడా మేము ఇంకా ఉపయోగించుకొని మేము ఇంకా మంచి విశిష్టతను పొందడానికి కోసంగా మేము కృషి చేస్తామని మీకు తెలియజేస్తూ, మరి ఈరోజు అంశం మీద మీరు చెప్పే విషయాలు వినడానికి ఒక 2 నిమిషాలు ఉంటాను సార్. ఎందుకంటే మళ్ళా నాస్కామ్ ఒక కమిషనర్ గారి ప్రోగ్రామ్ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది సార్. అది దయచేసి నన్ను మన్నించండి. ఒక 2 మినిట్స్ మీ వాయిస్ విన్న తర్వాత నేను ఆ మీటింగ్కి అటెండ్ కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరొకసారి మీకు ఆహ్వానం తెలియజేస్తూ సెలవు తీసుకుందాం. ధన్యవాదాలు సార్. ముందుగా ఆచార్య ఎండూరి సుధాకర్ గారికి నిన్ననే తెలుగు విశ్వవిద్యాలయంకి ప్రభుత్వం కొత్త పాలక మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో సభ్యులుగా సార్ని నియమించడం జరిగింది. ముందుగా వారికి మా శుభాకాంక్షలు. ఈనాటి కార్యక్రమం ప్రారంభించే ముందుగా డాక్టర్ ఎస్ దివిజాదేవి గారిని ఆచార్య ఎండూరి సుధాకర్ గారిని పరిచయం చేయవలసిందిగా కోరుతున్నాను. అంతర్జాల సభా సరస్వతికి నమస్కారం. ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారు ఎండ్లూరి శాంతాబాయి దేవయ్య పుణ్య దంపతులకు 1959 జనవరి 21న నిజామాబాద్లోని పాముల బస్తీలో తమ అమ్మమ్మ గారింట్లో జన్మించారు. హైదరాబాద్లోని వీధి బడిలో ప్రారంభమైంది వీరి చదువు. నల్లకుంటలోని ప్రాచ్య కళాశాలలో ఓరియంటల్ విద్యను, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏను, జాషువా నాకద అనే అంశంపై ఎంఫిల్ను, శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో పిహెచ్డిని జాషువా సాహిత్య దృక్పథం పరిణామం అనే అంశంపై పూర్తి చేశారు. 1985 నుంచి 90 వరకు సికింద్రాబాద్లోని వెస్లీ బాయ్స్ ఉన్నత పాఠశాలలో తెలుగు పండిట్గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. తదుపరి తాను చదువుకున్న శ్రీ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలోనే అసిస్టెంట్ ప్రొఫెసర్గా, అసోసియేట్ ప్రొఫెసర్గా తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురించే వాంగ్మయి పత్రికకు సహాయ సంపాదకుడిగా, తెలుగు శాఖాధిపతిగా వివిధ బాధ్యతలను నిర్వర్తించారు. 2009 సెప్టెంబర్ నుంచి రాజమండ్రి సాహిత్య పీఠానికి ఆచార్యులుగా, డీన్గా, పీఠాధిపతిగా, ఉపకులపతిగా వివిధ అత్యున్నత హోదాల్లో సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించిన అల్లుపెరుగని ఈ మహోన్నత మూర్తి
కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేస్తున్న ఈ బహుముఖ ప్రజ్ఞాశీలి నిన్ననే శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి పాలక మండలి సభ్యులుగా నియమించబడ్డారు. బిందువు సింధువుగా మారినట్టు హైదరాబాద్ వీధి బడి నుండి అత్యున్నత శిఖరాలకు అధిరోహించిన వీరి జీవన ప్రస్థానం ఎందరికో మార్గదర్శనం, స్ఫూర్తిదాయకం. వీరి పర్యవేక్షణలో 61 మంది విద్యార్థులు ఎంఫిల్ డిగ్రీలను, 18 మంది పిహెచ్డీలను పూర్తి చేశారు. అనేక జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో పరిశోధనా పత్రాలను సమర్పించిన ఈ నిరంతర సాహితీ కృషివలుని అనేక కావ్యాలు జాలువారాయి. వర్తమానం, నల్లద్రాక్ష పందిరి, పుష్కర కవితలు అనే కవితా సంపుటాలు, కొత్త గబ్బిలం, వర్గీకరణీయం, గోసంగి అనే దళిత దీర్ఘ కావ్యాలను, నా అక్షరమే నా ఆయుధం అనే అనువాద కావ్యాన్ని, మల్లెమొగ్గల గొడుగు అనే కథల సంపుటిని, అటజని కాంచే అనే అమెరికా యాత్రా కవితలను, కథానాయకుడు జాషువా అనే జీవిత చరిత్రను, కావ్యత్రయం, సాహితీ సుధా, తెలివెన్నెల అనే సాహిత్య వ్యాసాలను రచించారు. భిన్న ప్రక్రియల్లో వెలువడ్డ వీరి విభిన్న రచనలు అట్టడుగు వర్గాల అస్పృశ్య జీవితాన్ని ఆవిష్కరించాయి. 2005లో ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం గుంటూరు జిల్లా శాఖ వారిచే కొండైపూడి సాహితీ సత్కారం అందుకున్నారు. ఇటీవలే అరుణ్ సాగర్ స్మారక సాహితీ పురస్కారం అందుకున్న వీరు రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని, 2 పర్యాయాలు జాషువా స్మారక అవార్డును స్వీకరించారు. అలతి అలతి పదాలతో, అందమైన భావనలతో శిల్పాలను మలిచి సాహిత్యాభిమానుల మదిని దోచే వీరికి మా నెల్లూరితో ఆత్మీయ అనుబంధం ఉంది. వీరి శ్రీమతి డాక్టర్ పుట్ల హేమలత గారు మన నెల్లూరి వాసే. మన దొడ్ల కౌసల్యమ్మ ప్రభుత్వ మహిళా కళాశాల పూర్వ విద్యార్థి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న తత్వం వీరిది. అందుకే ఇప్పటి వరకు చేసిన సాహితీ కృషి గోరంతా, చేయాల్సింది కొండంతా అంటుంటారు ఈ ఆధునిక కవిత్వ మార్గదర్శి. తన జీవన క్రమ వికాస పరిణామాల్ని, కవితా భావజాలాన్ని, సైద్ధాంతిక నేపథ్యాన్ని నాలోకి నేను అంటూ మనతో పంచుకోవడానికి విచ్చేసిన ఆచార్య ఎన్లూరి సుధాకర్ గారికి హృదయపూర్వక స్వాగతం చెబుతూ వారి అంతరంగాన్ని ఆవిష్కరించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. సభకు నమస్కారం. సభాసదులకు అభివాదాలు. చారిత్రాత్మకమైన దొడ్ల కౌసల్యమ్మ మహిళా కళాశాలలో ఈ సాహితీ కౌశల్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా ముదావహం. అంత మాత్రమే కాదు, నెల్లూరు జిల్లాకు సంబంధించి దొడ్ల కౌసల్యమ్మ కళాశాల ఎందరో ప్రతిభావంతులైన మేధావుల్ని, విద్యార్థుల్ని, కవుల్ని, కళాకారుల్ని అందజేసింది. మనం ఆట సభలకు కానీ లేదా తానా సభలకు కానీ అమెరికా వెళ్ళినప్పుడు మాటల మధ్యలో మీరు ఎక్కడ చదువుకున్నారంటే చాలా మంది దొడ్ల కౌసల్యమ్మ కళాశాలలో చదువుకున్నామని చాలా మంది స్త్రీలు చెబుతూ ఉంటారు. కనుక అట్లా ఆ కళాశాల పేరు అంతర్జాతీయంగా కూడా ప్రసిద్ధి. ఎందరో గొప్పవాళ్ళు ప్రాచార్యులు అంటే ప్రిన్సిపల్స్గా పనిచేశారు. ఎందరో విద్వాంసులు తెలుగు అధ్యాపకులుగా తమ సేవలు అందించారు. ఇప్పుడే మీ ప్రాచార్యులు ప్రిన్సిపల్ గారు మస్తానయ్య గారి నివేదిక విన్నాను. ఈ సాంకేతిక కాలంలో మన వైయక్తిక నైపుణ్యాన్ని మనం పదును పెట్టుకోవాలి. కదులుతున్న కాలంతో పాటు మనం కూడా కథం కలపాలి. మన విద్యార్థుల్ని కూడా కొత్త దిశ వైపు మార్గనిర్దేశకత్వం చేయాలన్న అంశాన్ని వారి ఉపన్యాసం సూచించింది. వారు చెప్పినట్లుగానే రాజమహేంద్రవరంలో
చాలా పెద్ద కళాశాల, దాదాపు 180 సంవత్సరాలకు పైగా పేరున్న కళాశాలకి వారు ప్రాచార్యులుగా ఉన్నారు కొంతకాలం. వారి మిత్రులు కూడా ఆంధ్ర బ్యాంక్ మేనేజర్గా ఉండేవారు. ఆ విధంగా మస్తానయ్య గారి గురించి చాలా సందర్భాల్లో మాట్లాడుకోవడం, ఒక సమర్థుడైన పాలనా దక్షుడిగా ఆయనకున్న పేరు ప్రఖ్యాతులు చాలా విశిష్టమైనవి. ఎందుకంటే మనమంతా కూడా అక్షర సేవలోనే ఉంటాం, లేదు సరస్వతీ సేవలోనే ఉంటాం. మనకు ఈ వ్యాపకం తప్ప మరొక వ్యాపకం ఉండదు, తెలియదు కూడా. కొందరు ఉంటారేమో వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు, కానీ మనకు విద్యే సమస్తం. ఎందుకంటే ఇందులో ఉన్న యశస్సు, ఇందులో ఉండే కీర్తి, ఇందులో ఉండే ఆనందం, ఇందులో ఉండే అనుభూతి మరెచ్చటా లేదు. అట్లాగే సాహిత్యపరంగా ఒక్క కళాశాలలోనే, పాఠశాలల్లోనే మనం మాట్లాడుకోగలం, పాఠాలుగా చెప్పగలం. ఇంటా బయట ఎవరు చెప్పరు. కనుక గురుముఖత, మంచి సాహిత్యాన్ని వినే అవకాశం, వినిపించే మహద్భాగ్యం అధ్యాపకులకు, విద్యార్థులకు ఉంటుంది. సాహిత్యం చాలా శక్తివంతమైన ప్రక్రియ. ఈనాటి ప్రపంచీకరణ నేపథ్యంలో కొంత వెనకడుగు వేసిందేమో కానీ ప్రపంచ సాహిత్యాన్నంతా మనం పరిశీలిస్తే కవులు అనధికార శాసనకర్తలుగా ఉన్నారు. భారతీయ అలంకార శాస్త్రం అయితే అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతి. ఈ అపారమైన, ఈ అనంతమైన ఈ సాహిత్య ప్రపంచానికి కవి సృష్టికర్త. కనుక శేషేంద్ర శర్మ అంటాడు, నువ్వు కవిత్వం రాస్తున్నావంటే ఒక సిలువను మోస్తున్నట్లే అంటాడు. అంటే ఆ సిలువ భారం చిన్న భారం కాదు. ఒక కవి తన దేశానికి, తన రాష్ట్రానికి, తన ప్రాంతానికి ఒక ప్రజాప్రతినిధి. కేవలం రాజకీయ నాయకులు మాత్రమే ప్రజాప్రతినిధులు కాదు. నిజానికి ప్రజల గుండె స్పందనల్ని అందిపుచ్చుకొని వాళ్ళ భావాలను, వాళ్ళ ఉద్దేశాలను, వాళ్ళ విప్లవాలను కవిత్వీకరించేవాడు కవి. బహుశా ప్రపంచవ్యాప్తంగా ఏ ఉద్యమాన్ని తీసుకున్నా కానీ కవులు ముందు వరుసలోనే ఉన్నారు. ఆయా కాలాలను బట్టి రాజరాజ నరేంద్రుడు ఎంత గొప్ప మహారాజు అయినప్పటికీ ఆయన నన్నయ్యను ఆశ్రయించవలసి వచ్చింది. ఆ రాజకులైక భూషణుడు, అయ్యా మా మీద, మా వంశం మీద మహాభారతం రాయండి, వ్యాస విరచిత మహాభారతాన్ని అనువాదం చేయండి, మాకు హితవు కలిగించండి అని చెప్పుకోవాల్సి వచ్చింది. కనుక తెలుగు సాహిత్యంలో పాలకులు ఎవరున్నా కూడా కవుల్ని గౌరవించారు. కనుక కవికి ఒక సృష్టికర్త, ఒక దిశానిర్దేశకుడు, దార్శనికుడు, నవీన సిద్ధాంత ప్రవర్తకుడు, ప్రవక్త అన్న విశేషణాలు మనకు చాలా కనబడతాయి. ఒక దేశం యొక్క గొప్పదనం, వైశిష్ట్యం, వైభవం, ఔన్నత్యం అంతా కూడా ఆ దేశ సాహిత్యం మీదే ఆధారపడుతుంది. ఏ దేశానికైతే ఉత్తమ సాహిత్యం ఉంటుందో ఆ దేశ ప్రజలు ఉత్తమ పౌరులుగా,
ఉత్తమ మనుషులుగా గుర్తించబడతారు. మీరు ప్రపంచ సాహిత్యాన్ని గమనిస్తే ఈ మార్పు మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఎక్కడైతే యుద్ధ పిశాచి కోరలు సాస్తుందో, ఆ యుద్ధ పిశాచికి సాహిత్యం అంటే ఏమిటో తెలియదో పాలకులకు, వాళ్ళు కయ్యానికి కాళ్ళు దువ్వుతూ ఉంటారు. అందుకే పల్నాటి వీర చరిత్ర అనే చారిత్రాత్మక కావ్యంలో మహాకవి, కవి సార్వభౌముడు శ్రీనాథుడు ఒక మాట అంటాడు ఈ యుద్ధం గురించి. పోరు మంచిది కాదు భూమినెక్కడను. పోరు అంటే యుద్ధం, తగాద, జగడం, తకరారు, పర్యాయ పదాలు, కొట్లాట. పోరు మంచిది కాదు భూమినెక్కడను, పాడవును దేశంబు పగమించనేని. కనుక ఎక్కడైనా యుద్ధాలు మంచిది కావు, పోరు మంచిది కాదు భూమినెక్కడను, పాడవును దేశంబు పగమించనేని అంటాడు. తర్వాత అందులో చాలా విషయాలు స్పష్టంగా చెబుతాడు. ఎక్కడైతే యుద్ధాలు జరుగుతాయో, ఎక్కడైతే నష్టం జరుగుతుందో ఆ భూముల్ని చవకగా కొనడానికి వస్తారు. వాళ్లకు సరి అయిన ఆహార వస్త్రాలు దొరకవు, కరువు ఏర్పడుతుంది, నిర్వాసితులుగా ఉంటారని ఎప్పుడో మహానుభావుడు చెప్పాడు. ఇవాళ మీరు ఈ కాలంలో ఉంటున్నారు. సిరియా దేశాలను చూడండి, పాకిస్తాన్ను చూడండి, చైనా లాంటి వాళ్ళని చూడండి. కనుక ఒక యుద్ధ వాతావరణంలో ఉంటుంది. ఈ యుద్ధాన్ని తగ్గించిన వాళ్ళు లేదా ఈ యుద్ధ ప్రభావంలోంచి తమ దేశాన్ని కాపాడిన వాళ్ళు కవులు మీ ఊళ్ళోనే ఉన్నారు. ఎవరో కాదు, మనుమ సిద్ధి తన రాజును బంధించినప్పుడు మనుమ సిద్ధి కవి, తర్వాత ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిగా ఆ స్థాయిలో ఉండేవాడు. కాకతీయ సామ్రాజ్యానికి వెళ్ళి సైన్యాన్ని తీసుకొచ్చి తన సింహపురిని, తన నెల్లూరుని విడిపించాడు. అట్లాగే స్పెయిన్ అంతర్యుద్ధం జరిగినప్పుడు కూడా చాలా మంది కవులు ఆ యుద్ధంలో పాల్గొన్నారు. అట్లా తెలుగులో యుద్ధ సాహిత్యం అనువాద రూపంలో మనకు దొరుకుతూ ఉంది. అంతెందుకండి, మనకు ఉన్నదంతా యుద్ధ సాహిత్యమే. నన్ను మన్నిస్తే అటు రామాయణమైన ఆది కావ్యం, ఇటు మహాభారతమైన యుద్ధ సాహిత్యమే కదా. కనుక ఈనాటికి మనం యుద్ధ నేపథ్యంలోనే ఉన్నామన్న విషయం మనం మర్చిపోకూడదు. అది గల్ఫ్ వార్ అయినా కూడా. అది కనుక సాహిత్యం ఏం చేస్తుందంటే మానవ హక్కుల కోసం, మానవీయ విలువల కోసం, మనిషి కోసం తప్పిస్తుంది. కనుక తెలుగు కవిత్వం చాలా విశిష్టమైన సేవలు చేసింది. ఆదికవి నుంచి, నిజానికి ఆదికవి నన్నపార్యుడు, నన్నయ్య అని మనం అనుకుంటున్నా 10, 40, 11, 20 వరకు. అంతకంటే ముందు కూడా కవులు ఉన్నారు, పద్యాలు ఉన్నాయి, అద్దంకి శాసనాలు ఉన్నాయి. చాలా సాహిత్యం మనకు జానపదుల నోట దొరుకుతుంది. కానీ లిఖిత రూపమైన, గ్రంథ రూపమైన మహాభారతాన్ని రాసినందుకు గాను నన్నయ్య గారిని ఆదికవి అని అంటున్నాం. నిజానికి భారతీయులు కళాప్రియులు, కవితా ప్రియులు,
సౌందర్య ప్రియుడు హాలుడు సంకలనం చేసిన ఆ కావ్యాన్ని చదవండి, చూడండి. క్రీస్తు శకం 2వ శతాబ్దంలోనే ఆ గ్రామీణులు ఎంత అందమైన కవిత్వం చెప్పారో, ఎంత సౌందర్యాత్మకంగా తమ భావాలను ఆవిష్కరించారు. ఆ గాథా సప్తశతి కావ్యం చదివితే మీకు అర్థమవుతుందండి. అట్లాగే ఈ 1000 ఏళ్ల తెలుగు సాహిత్య పరంపరలో చాలా ప్రక్రియలు వచ్చాయి, చాలా భాష సుసంపన్నమైంది. గొప్ప గొప్ప కావ్యాలు, ప్రబంధాలు వెలిసాయి. తెలుగువారి జీవితాన్ని ఆకట్టుకునే లేదా పట్టుకునే లేదా దర్శించే అవకాశం మీకు తెలుగు ప్రాచీన కావ్యాల్లో కనుక ఇంత పెద్ద భారతదేశంలో మనది ఒక రాష్ట్రం ఒకప్పుడు, సరే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు. వీళ్ళు కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉండే ఇతర ఖండాలలో, ఇతర దేశాలలో కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు. నిజానికి తెలుగు వారి సంఖ్య దాదాపు 25 కోట్లు పైచూలుకే ఉంటుందని గణాంక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొన్ని దేశాల్లోనైతే తెలుగు మాతృభాషగా కూడా, రాజ్య భాషగా కూడా ఉందండి. సింగపూర్ లాంటి ప్రాంతంలో మీకు తమిళుల తర్వాత తెలుగు ఎక్కువ మాట్లాడతారు. అట్లాగే ఇటీవల అమెరికా ఎన్నికలలో అధ్యక్షురాలిగా వచ్చిన భారతీయ సంతతిరాలు కమలా హ్యారిస్ మాతృభాష తమిళమే. కానీ ఈనాటికైతే పదుగురాడు మాట పాటియై ధరచెల్లు అంటే 10 మంది ఏమంటారో అదే స్థిరపడుతుంది అన్నట్లుగా ఈ పద్యం, ఆ గీత పద్యం దేశ భాషలందు తెలుగు లెస్స ఆటవెల్ది కృష్ణదేవరాయల వారి పేరు మీద మహనీయుడు భువన విజయం స్థాపించడం, ప్రబంధ కవుల్ని ప్రోత్సహించడం, తన విద్యానగర హంపి క్షేత్రాలన్నింటినీ సుసంపన్నం చేయడం, విదేశీయులను ఆహ్వానించడం, ఇదంతా కూడా మనకు కనబడుతుంది. కనుక నేను ఇవన్నీ కూడా బాల్యం నుంచి గమనిస్తున్నాను. ప్రాచ్య కళాశాలలో తెలుగు సాహిత్యాన్ని చదువుకున్నాను. నా బాల్య వాంఛ ఏమిటంటే ఒక మంచి కవిని కావాలి, తర్వాత ఒక అధ్యాపకుణ్ణి కావాలి, తెలుగు మాస్టర్ను కావాలి. అంతకంటే నాకు వేరే కోరికలు ఏమి లేదు. నేను చదువుకుంటున్న 70-80 దశకం అంతా కూడా అప్పుడే ఇంజనీరింగ్ వ్యవస్థ, పాలిటెక్నిక్ వ్యవస్థ, తర్వాత రకరకాల సాంకేతిక పరమైన వృత్తుల కోసం చాలా మంది తపన పడుతూ ఉండేవాడు ఈ గ్రూప్స్ కోసం. కానీ నేను మాత్రం సాహిత్యాన్ని ప్రధానంగా ఎంచుకున్నాను. ఎందుకంటే కవిత్వం అన్నం పెడుతుందా అంటే, నువ్వు కవిత్వాన్ని నమ్ముకుంటే ఖచ్చితంగా నీకు అన్నం పెడుతుంది, అమృతం అందిస్తుంది అని నేను అంటాను. కనుక సాహిత్యాన్నే నమ్ముకున్న నేను 1వ తరగతి నుంచి తెలుగు మాధ్యమంగా PhD వరకు తెలుగు సాహిత్యాన్నే ప్రధానాంశంగా తీసుకొని చదివాను. అట్లా ఒక తెలుగు అధ్యాపకుడిని కాగలిగాను. సరే, మన ప్రాచీన కవుల్ని, ఆధునిక కవుల్ని ఇష్టంగా చదువుకోవడం వల్ల, అధ్యయనం చేయడం వల్ల, ఆరాధించడం వల్ల ఒక భాషా పరిపుష్టి ఏర్పడింది. మాతృభాష తల్లి పాల వంటిది, పరాయి భాష డబ్బా పాల వంటిది అనుకున్నాం.
కనుక నాకు మాతృభాష వల్ల ఆ జవజీవాలు, ఆ అనుభవాలు, ఆ అనుభూతులు, ఆ కవితాభివ్యక్తులు నాకు సంక్రమించాయి అని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈ దేశంలో పుట్టినందుకు కూడా నేను చాలా గర్వపడతాను. సరే, ఇందులో ఎన్ని లొసుగులు ఉన్నా, ఎన్ని ముసుగులు ఉన్నా, ఎన్ని దోషాలు ఉన్నా, ఎన్ని లోపాలు ఉన్నా, భరతఖండంబు చక్కని పాడియావు అని చెప్పినట్టుగా చిలకమర్తి లక్ష్మీనరసింహ పంతులు గారు ఈ భారతదేశాన్ని, ఈ మట్టిని, ఈ ప్రాంతాన్ని, ఈ గాలిని, ఈ నీళ్ళని నేను ఇష్టపడతాను కనుక నేను కవిత్వం రాయగలిగానేమో, రాస్తున్నానేమని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఈ దేశాన్ని ఎంత ప్రేమించాలో, ఎంత ఆరాధించాలో జాషువా చెప్తాడండి. ఎంత గొప్పగా చెప్పాడంటే, ఉన్నాయి వైరుధ్యాలు ఉన్నాయి, భిన్నత్వాలు ఉన్నాయి, భిన్న వర్ణాలు ఉన్నాయి, అసంతృప్తులు ఉన్నాయి, అశనిపాతాలు ఉన్నాయి. కనుక అయినా కూడా ఆవాజ్ దో హమ్ ఏక్ హై, ఆవాజ్ అంటే నినాదం, శబ్దం, నినదించండి, మనమంతా ఒక్కటేనండి. ఈ భావన ఇప్పుడు అవసరం. జాషువా గారు 1924లోనే చెప్పాడు. అప్పుడే భారతి తెలుగు పత్రిక ఆవిర్భవించింది. అందులో అంటాడు ఆయన తన దేశం గురించి, బహుశా మీరు జాషువా పద్యాన్ని మిగతా భావకవుల పద్యాలో లేకపోతే జాతీయోద్యమ కవుల పద్యాలో దగ్గర పెట్టి చూడండి, ఎంత మమేకమై జాషువా పద్యం రాస్తాడో. తన భరతమాత గురించి ఈ పద్యం వినండి. ముఖ్యంగా విద్యార్థి తెలుగు నుడికారానికి, తెలుగు పలుకుబడికి, తెలుగు జాతీయాలకు, సామెతలకు, అభివ్యక్తికి, ఆర్ద్రతకి పెట్టింది పేరు. ఆయన అంటాడు, భరతమాత అనే ఖండికలో సగర మాంధాత్రాది షట్చక్రవర్తుల అంకసీమల నిలిపినట్టి సాధ్వి. సాధ్వీమని అంటాం కదా మనం పతివ్రతుడు. సగరుడు, మాంధాత్రుడు, పురూరవుడు, పురుకుచ్చుడు, షట్చక్రవర్తులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తన ఒడిలో కూర్చోబెట్టుకుంటుంది అంటాడు. సగర మాంధాత్రాది షట్చక్రవర్తుల అంకసీమల నిలిపినట్టి సాధ్వి. కమలనాభుని వేణుగాన సుధాంబుది మునిగిదేరిన పరిపూర్ణ దేహం. ఈ మట్టి మీదే తారాడాడు నల్లనయ్య. శ్రీకృష్ణుడు కమలనాభుని వేణుగానమందు, కమలనాభుని వేణుగానమందు పులకించిన పరిపూత దేహం, పవిత్రమైన దేహం. కాళీదాసాది సత్కవి కుమారులగాంచి కీర్తి నందిన పెద్ద గేస్తురాలు. అంతే కాదు, కాళిదాస ప్లస్ ఆది అంటే కాళిదాసు మొదలైన, అంటే భారవి, వీళ్ళందరూ, భవభూతి, శూద్రకుడు, వీళ్ళందరూ వస్తారు. కాళిదాసాది కవి కుమారులగాంచి కీర్తి నందిన పెద్ద గేస్తురాలు. బుద్ధాది ముని జనంబుల, బుద్ధ ప్లస్ ఆది, అటువంటి ముని జనంబుల, బుద్ధాది ముని జనంబుల తపంబున మోద బాష్పములు విడిచిన భక్తురాలు. వాళ్ళ తపస్సుకి, వాళ్ళ దీక్షకి చూసి, అయ్యో నా బిడ్డలు ఇంత గొప్ప తపస్సు చేశారా అని మోద బాష్పములు, ఆనంద బాష్పాలు విడిచిన భక్తురాలు. గంగా సింధు నది జలక్షీరమెప్పుడు. గంగా, సింధు మనకు జీవనదులు కదా. గంగా, సింధు నది జలక్షీరమెప్పుడు కురిసి బిడ్డల పోషించుకొనుచునున్న పచ్చి బాలెంతరాలు మా భరతమాత. పచ్చి బాలెంతరాలు మా భరతమాత, మాతలకు మాత, సకల సంపత్ సమేత. ఇంకా ఈ భరతమాత మొత్తం ప్రపంచ
మాతలకే మాత, సకల సంపదలకు నిలయమైన దేశం మంది అని ఒక గొప్ప దేశభక్తిని సజీవంగా ఇంకా నా దేశం ఆ బిడ్డల్ని కంటూనే ఉంది అని చాలా భావనాత్మకంగాను చాలా ప్రతీకాత్మకంగాను చెప్పాడు. నిత్య బాలింతరాలు అన్నాడు, పచ్చి బాలింతరాలు అన్నాడు. చూడండి, ఇటువంటి అభివ్యక్తిని జాషువా గారు మనకిచ్చారు. అట్లా వీళ్ళందరి సాహిత్యాలు ఆదికవి నన్నయ్య దగ్గర నుంచి దువ్వూరి రామిరెడ్డి గారు, లేదా భావకవులు, లేదా ప్రబంధాలు, శతకాలు, ఆధునిక సాహిత్య పరిణామ వికాసాలలో వచ్చిన వస్తురూపం మార్పుల్ని, శిల్పంలో వచ్చిన తేడాల్ని, వీటన్నిటినీ గమనిస్తూ ఒక బాల్యం నుంచే నేను కవినయ్యాను. నా చిన్నతనంలో నన్ను ఆకట్టుకున్న, నేను తెలంగాణలో పుట్టి పెరగడం వల్ల మా ఇంటికి దగ్గరగా నారాయణ రెడ్డి గారి ఇల్లు ఉండేది. కొద్ది దూరంలో బషీర్బాగులో మాతృశ్రీ అపార్ట్మెంట్స్ దాశరథి గారు ఉండేవారు. అంత మాత్రమే కాక నిరంతరం హైదరాబాదులో ఆంధ్ర సారస్వ పరిషత్తులో, లేదా రవీంద్ర భారతిలో, లేదా త్యాగరాయ గాన సభలో, ఎక్కడో అక్కడ మెహబూబియా పాఠశాలలో కవి సమ్మేళనాలు తెలుగులోను ఉర్దూలోను జరుగుతూ ఉండేవి. నేను నా మిత్ర బృందం ఆ కవి సమ్మేళనాలకు మేము హాజరవుతూ ఉండేవారు. నారాయణ రెడ్డి గారి గేయాలు, ఆ కర్పూర వసంతరాయల కావ్య పఠనం, ఆయన భాషా శైలి, ఆయన పదప్రయోగ వైచిత్రి, ముఖ్యంగా ప్రాసలు. చాలా మంది ప్రాసలు అంటే విసుక్కుంటారు, కానీ మంచి ప్రాస భాషకు శ్వాస. అందమైన ప్రాసలు వేస్తే ఎందరైనా వింటారు. అంతే తప్ప ఏదో చౌకబారు పిచ్చి పిచ్చి పదాలతో ప్రాసలు వేస్తే అది అంత వినసొంపుగా. నారాయణ రెడ్డి గారు అట్లా హరిత్తులు సరిత్తులు అని చక్కని పదాలతో ఉండేవారు. మౌనంగా ఉంటూనే మాట్లాడాలని ఉంది సినారె గేయం. మౌనంగా ఉంటూనే మాట్లాడాలని ఉంది, పొరలిపడే వెల్లువతో పోట్లాడాలని ఉంది. గేయాలు విన్న తర్వాత అరే మనం కూడా ఇలా రాస్తే బాగుంటుంది అని వాటికి అనుకరణలుగా రాసేవాడు. చాలా ఇంకా జాషువా గారు అయితే సరే నాకు ఇష్టమైన కవి. అట్లాగే తెలుగులో మనకు అందమైన కవి దాశరథి. దాశరథి అనగానే మనకు అగ్నిధార, రుద్రవీణ లాంటి పుస్తకాలు గుర్తుకు రావాలి. నిజానికి దాశరథి గారు అంతా ఇంత ఒక 5 అడుగుల వరకే ఉంటాడండి, కానీ అంత పెద్ద ఆజానుబాహు అయిన నిజాం ప్రభుత్వాన్ని ఆయన ధిక్కరించాడు. కవులు ధిక్కరిస్తారు, గుర్తుపెట్టుకోండి. ఏ కవి ధిక్కరించాడు, దుర్మార్గాన్ని రుజుమాడడు, ఏ కవి సంఘ వ్యతిరేక శక్తులను చెండాడడు, దాదాపు అతను కవి కాదు. ఒక్క దండ చాలు ఎంతటి మెడ వంచడానికైనా అని నారాయణ రెడ్డి గారు చెప్పారు. దండలు పడుతూ ఉంటే మన మెడలు వంగిపోతూ ఉంటాయి, మనం అక్కడే కూర్చుండిపోతాం. మన మీద రాసి ఆ పంచరత్నాలు లేదా సన్మాన పత్రాలు ఆ మాయలో పడిపోతాం. చాలా మంది వాళ్ళ ఆంధ్రదేశంలో లేదా తెలంగాణలో చాలా వరకు అటువంటి కవులే మీకు కనపడతారు. ఏమయ్యా కవి, నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? ఇదిగో ఈ పాలకుడు ఇట్లా ప్రవర్తిస్తున్నాడు, ఆ మంత్రి గారు ఇలా ప్రవర్తిస్తున్నారు, ఆ నియోజకవర్గపు అధిపతి ఇట్లా మాట్లాడుతున్నాడు. ఒక కవిగా నువ్వు ఏం మాట్లాడతావు? మాట్లాడాలి, కవులు మాట్లాడాలి, మేధావులు మాట్లాడాలి, మానవ హక్కుల నేతలు మాట్లాడాలి. మాట్లాడకపోవడం నేరం. ఎందుకు చెప్తున్నానంటే కృష్ణదేవరాయల కాలంలోనే ధూర్జటి ఎటువంటి ధిక్కార కవి అంటే, నేను మళ్ళీ అటువంటి ధిక్కార కవిని నేను చూడలేదండి.
పాలకులు వాళ్ళన్నీ ఇస్తారు మనకు, సమస్త భోగాలు, ఆస్తిపాస్తులు, ఐశ్వర్యాలు అన్నీ ఇస్తారు. కానీ ఏమన్నాడు తెలుసు అంటే దుర్జటి. శ్రీకాళహస్తీశ్వర శతకంలో రాజుల్ మత్తులు, ఏం పెద్ద పదవి భాగం అక్కర్లేదు, రాజులు అలా మత్తులో ఉన్నవాళ్ళు, మదించిన వాళ్ళు, రాజుల్ మత్తులు వారి సేవ నరకప్రాయము, వారు ప్లస్ ఇచ్చు వారిచ్చు అంభోజాక్షి చతురంతయాన తురగి భూషాదులు ఆత్మ వ్యధా బీజములు తదపేక్ష చాలు పరితృప్తిని పొందితిన్ జ్ఞానలక్ష్మి జాగ్రత్త పరిణామమిమ్ము శ్రీకాళహస్తీశ్వర. ఓ శ్రీకాళహస్తీశ్వర, ఓ శివుడా, నాకు జ్ఞానలక్ష్మిని, రూపక సమాసం, జ్ఞానం అనే లక్ష్మిని నాకు ప్రసాదించమన్నాడు. అంటే 16వ శతాబ్దం మనం చాలా స్వర్ణయుగమని అది ఇదని చెప్పుకుంటాం, కానీ ఆ రోజుల్లో రాజులు ఎలా ప్రవర్తించారో మీరు ఒక్కసారి రాయలవారి చరిత్ర కానీ విజయనగరం చరిత్ర కానీ చదివితే ఆనాటి పాలకులు ఎలా ఉండేవారో మీకు తెలుస్తుంది. ఆ మాటల్లో కంటే మనం అందరం ఇప్పటికీ ప్రాతస్మరణీయ కవిగా చెప్పుకునే బమ్మెర వతనామాచ్యుడు కూడా తక్కువ వాడేం కాదండి. అంటే ఒక కవి కళాకారుడు ఎలా ఉండాలో, నాలో నేను ఎలా ఉండాలో, నీలో నువ్వు ఎలా ఉండాలో, నీ అంతరంగం, నీ ఆత్మసాక్షికి, నీ అక్షరాలకు నువ్వు కట్టుబడి ఉండాలి. ఈ కాలం వాడు కాడు పోతనామాచ్యుడు, సహజ కవి బిరుదాంచితుడు. సరే, వీరభద్ర విజయం లాంటి కావ్యాలు రాశాడు, గొప్ప కవి. తెలుగు కవిత్వాన్ని ఉగ్గుపాలతో తాగించినవాడు, పోతన పద్యం రానివాడు. కనీసం 1-2 పంక్తులైన ఏదో మందార మకరంద మాధుర్యమునదీలు మధుపంబు ఓవునే మదనములకు, ఇట్లా నిర్మల మందాకిని తరంగినుల వీచు రాయంచ సరనే, ఈ పద్యాలు ఉన్నాయి. ఇవి మనకందరికీ చిన్నప్పటి నుంచే తెలుసు. అమ్మలగన్నయ్యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ గాని, ఇందు గలడని అందులేడని పద్యాలు గాని. ఆయన ఏమంటాడంటేనండి, అంటే నేను కవుల బాధ్యత గురించి మాట్లాడుతున్నాను. ఆయన బావగారు శ్రీనాథుడు, శ్రీమంతుడు కూడా. ఆయన ఆశ్రిత కవి, ఆశు కవి, శృంగార కవి. తన కావ్యాలను ఎవరు పాలకులుగా ఉంటే, రాజులుగా ఉంటే, ఆ రెడ్డి రాజులకు లేదా ఆ సామంతులకు, వాళ్లకు అంకితాలు ఇచ్చి వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద 100,000 ఎకరాల అగ్రహారాలు, భూములు పొందేవాడు. జీవితం చాలా సుఖంగా ఉండేది. పల్లకీలలో ఊరేగేవాడు, రథాలలో తిరిగేవాడు. అప్పుడు ఆ సన్నివేశంలోంచే ఒక గొప్ప పద్యం చెప్తాడు. నేను నా కవిత్వాన్ని నరాంకితం చెయ్యను. సరస్వతీదేవి కాటుక కంటినీరుతో ఏడుస్తూ ఉంటే అప్పుడు చెప్తాడు, అమ్మానే నేను ఎవరికి అమ్ముకోను, నా కవిత్వాన్ని నేను అమ్ముకోను, నేను నా కవిత్వాన్ని నరాంకితం చెయ్యను, నేను నమ్ముకున్న నా కులదైవానికి నా కావ్యాన్ని అంకితం ఇస్తానని చెప్తూ ఒక అద్భుతమైన ఉత్పలమాల పద్యం చెప్తారండి. ఇది పోతన దాదాపు 14-15 శతాబ్దాల మధ్యకాలంలో జీవించిన వాడు. ఆ పద్యం ఈనాటికి వర్తిస్తుంది. నాకైతే అది ఒక చర్నాకోలలాగో, ఒక మేలుకొలుపులాగో, ఒక శంఖారావం లాగో ఆ పద్యం నాకు ఏమంటాడంటే ఆయన, బాల రసాలసాల నవపల్లవ కోమల కావ్య కన్యకన్. బాల రసాలసాల నవ పల్లవ కోమల కావ్య కన్యకన్.
కనుక లేతదైనటువంటి రసంతో కూడుకున్నటువంటిది ఈ బాలరసాల సాలద వంటి రుచికరమైన మామిడి పండు లాంటి ఆ కావ్యం అనే కన్యను కావ్య కన్యకం బాలరసాలసాల నవపల్లవ కోమల కావ్య కన్యకం పూలలకిచ్చి, పూలలు అంటే దుర్మార్గులు దుష్టులండి, పూలలకిచ్చి ఆ పడుపు కోడు భుజించుట కంటే, అంటే ఈ కన్యని తీసుకెళ్ళి ఆ దుర్మార్గుల దగ్గర ఇచ్చి అటువంటి పడుపు కూడు, అప్పడుపు కూడు, ఆ ప్లస్ పడుపు కూడు త్రికసంధి, అటువంటి దగా పనులు చేసి సంపాదించి అంకితం ఇచ్చి రాజులకి దుర్మార్గులకు కావ్యం అనే కన్యను ఇచ్చి అంకితం ఇచ్చే కంటే ఆ పడుపు కూడు భుజించుట కంటే, అటువంటి పడుపు కూడు భుజించుట కంటే సత్కవులు, మంచి కవులు, హాలికులైన నేను, హాలికులు అంటే రైతులు, సేద్యగాళ్ళు, కిసాన్ అంటాం మనం, దువ్వురి వారి భాషలో కృషివలుడు. కనుక ఆ పడుపు కూడు భుజించుట కంటే సత్కవులు, మంచి కవులు, గొప్ప కవులు, నిబద్ధ కవులు, నిజాయితీ ఉన్న కవులు, సత్కవులు, హాలికులైననేమి, హాలికులు అంటే రైతులు, రైతులైతేనే పొలం దున్నుకుంటేనే, హాలికులైననేమి, కందమూల కౌద్ధాలికులైననేమి, కందమూలాలు తవ్వుకుంటూ తినేవాళ్ళైతేనే, నిజ దార సుతోదర పోషణార్థమై, నిజదార సుతోదర పోషణార్థమై తన ఆలుబిడ్డల కోసం వాళ్ళను పోషించుకోవడానికి పొలం దున్నితేనేమి, ఆకలి తట్టుకోవడానికి నేలను తవ్వి భూమిలో దాగిన కందగడ్డలు, గెంచుగడ్డలు అంటాం మనం, అటువంటి తవ్వుకొని తింటేనే అందులో ఆత్మగౌరవం ఉంది అంటాడు కూడా. కవిత్వానికి ఆత్మగౌరవం అత్యంత ప్రధానం. చూడండి, కనుక ఆ వ్యవస్థ ఈనాటికి కూడా మీకు కొనసాగుతూ ఉంటుంది. చాలా మంది ఉగాది రోజో సంక్రాంతి పూటో వెంపర్లాడుతూ ఉంటారు పాపం కొంతమంది కవులు. ఏమిటో ఆ మంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఆయన సంతకము, ఆయన ఇచ్చే సన్మాన పత్రము తీసుకోవాలి. ఏదో గౌరవంగా పిలిస్తే మంచిదే, కానీ చిట్ట చివరిలో కవులే ఉంటారండి. మీకు తెలుసో అందరూ వెళ్ళిపోయిన తర్వాత మంత్రులు, రాజకీయ నాయకులు, అధికారులు అందరూ వెళ్ళిపోయిన తర్వాత చిట్ట చివరి ఉండేవాడు కవి. నేను మీకు ముందేం చెప్పాను, అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతి. అరే, ఒక ప్రజాపతి, ఒక సృష్టికర్త లాంటి వాణ్ణి మీరు చిట్ట చివరి స్థానంలో కరివేపాకులాగా తీసి పారేస్తే ఇంకెందుకు ఆ కవి బతుకు? అయినా కూడా వాళ్ళు ఆ చమ్కీలకు, ఆ చెక్క ముక్కలకు వాటి వెంటబడతారు. కనుక కవి ఇది చేయకూడదు అని చాలా వరకు నేను నా జీవితంలో అదే చేశాను. చాలా అవకాశాలు తీసుకొని ఒక నెత్తుటి ప్రశ్న వేశాను. ఈనాటికి ఈ కవిత రిలవెంట్ అంటే ప్రాసంగికత. ఈనాటికి కూడా దళితులను అడ్డంగా నరుకుతున్నారు, ఏదో 2 మామిడి పళ్ళు దొంగిలించాడని లేదా ఇంకేదో చేశాడని. అట్లాగే దళిత స్త్రీలను, బహుజన స్త్రీలను అత్యాచారాలు చేస్తున్నారు, అతి కిరాతకంగా చంపుతున్నారు. అట్లాగే నిర్భయ కావచ్చు, దిశ కావచ్చు. ఏమిటి దుర్మార్గం ఇది? వీటి గురించి ఎవరు అడగాలి? న్యాయం తన పని తాను చేసుకుపోతుందంటారు, పోలీస్ వ్యవస్థ చేసుకుపోతుంది. మరి కవులు, రచయితలు ఏం చెయ్యాలి? నిలదీయాలి, నిగ్గుదీయాలి, ధిక్కరించాలి, శాంతి కోసం కలమెత్తాలి, మానవ హక్కుల కోసం నిలదించాలి. అట్లా చూడండి ఈ దేశంలో ఏం జరిగింది. ఈ దేశం చాలా మందిని అంటరాని వాళ్ళుగా దూరం పెట్టింది. ఇప్పటికీ మీ కళ్ళ ముందు అంటరాని వాడలు ఉన్నాయి, మాలపేటలు ఉన్నాయి, మాదిగపేటలు ఉన్నాయి, చెంచుపేటలు ఉన్నాయి, యానాదుల గుడిసెలు ఉన్నాయి.
కనుక డక్కలి వాళ్ళు ఉన్నారు, చిందు వాళ్ళు ఉన్నారు. కనుక ఒక్క క్రీమ్ అంటాం కదా, ఒక్క చదువుకున్న పెద్ద కులాల సమాజాలే ఇవాళ సుఖంగా ఉన్నాయి. కానీ అధో జగత్ సహోదరులు ఇంకా అల్లాడుతూనే ఉన్నారు, ఊచకోతలకు బలవుతూనే ఉన్నారు. అప్పుడు కవిత నెత్తుటి ప్రశ్న అని చిక్కనవుతున్న పాట అనే సంకలనంలో ఈ కవిత అచ్చయిందండి. అందులో తొలి కవిత ఇది, చిక్కనవుతున్న పాట. నేను నా భావాలకు అభివ్యక్తి రూపానికి వచన కవితనే ఎంచుకున్నాను. ఆ వచన కవిత ఫ్రీ వర్స్ ప్రక్రియ ఎంచుకున్నాను. ఎందుకంటే నిజం చెప్పాలంటే నేను ఏమంటారు, గుర్రం జాషువా లాగా రాయలేదు, కరుణశ్రీ లాగా పద్యం అల్లలేదు, దాశరథి లాగా కూడా నేను పద్యం చెప్పలేదు, దువ్వూరి వారిలాగా చిక్కగా కవిత్వం చెప్పలేదు. కనుక అంతేకాకుండా నా కాలానికి వచ్చిన ప్రక్రియ రూపం వచన కవిత, ఫ్రీ వర్స్. ఈ వచన కవితనే నేను నా కవిత్వానికి రూపంగా ఎంచుకున్నాను. కవిత వినండి, ఇది నెత్తుటి ప్రశ్న. నేనింకా నిషిద్ధ మానవుణ్ణి, నాది బహిష్కృత శ్వాస, నా మొలకు తాటాకు చుట్టి, నా నోటికి ఉమ్మి ముంతగట్టి, నన్ను నలుగురిలో అసహ్య మానవ జంతువుని చేసిన మనువు నా నల్లని నుదుటి మీద బలవంతంగా నిషిద్ధ ముద్ర వేసినప్పుడే నా జాతంతా క్రమక్రమంగా హత్య చేయబడింది. ఇప్పుడు కొత్తగా చావడమేమిటి, ఇప్పుడు కొత్తగా చావడమేమిటి? మా రహస్యపు చావుల్ని అక్షరీకరిస్తే పత్రికల నిండా మా హత్యలే పతాక శీర్షికలవుతాయి. మా రహస్యపు చావుల్ని అక్షరీకరిస్తే పత్రికల నిండా మా హత్యలే పతాక శీర్షికలవుతాయి. ఈ దేశంలోని ఏ నేలను తవ్వి చూసినా, లేదా ఈ దేశంలోని ఏ నేలనైనా తవ్వి చూడండి, మా అస్థి పంజరాలు మట్టి గొంతుకలతో సాక్ష్యమిస్తాయి. వేదం విన్న నా చెవుల్లో కరిగించిన సీసం పోసినప్పుడు, వేదం విన్న నా చెవుల్లో కరిగించిన సీసం పోసినప్పుడు, అదేదో భాష మాట్లాడితే నాలుక తెగ్గోసినప్పుడు, నా వీర్యం తీర్చిన దాహానికి నా తల నరికేసినప్పుడు, నన్ను చెట్టు కట్టి గొడ్డులా చావగొట్టినప్పుడు నేనప్పుడే శవమైపోయాను. మా శవాలు కనీసం వార్తలు కూడా కాలేకపోయాయి. ఆయుధాల పేర్లు మారి, అంకెల సంఖ్యలు పెరిగాయి. మారని వల్ల మా హత్యలే ఈనాటికి. ఇప్పుడు మా శవాలు మాకు సంచలన వార్త కాదు. ఇప్పుడు మా శవాలు మాకు సంచలన వార్త కాదు. శవాలపై హంతకులు పట్టే సానుభూతి కొత్త కాదు. నిన్నటి చరిత్ర బొటనవేళ్లనే కోసింది. నిన్నటి చరిత్ర బొటనవేళ్లనే కోసింది. వర్తమానం 5 వేళ్లని నరికేస్తుంది. బహిరంగంగాను రహస్యంగాను ఘటసర్పం మా నీడల్ని వెంటాడుతుంది. నిలువెత్తు గొలుసులతో నిలబడ్డ దృశ్యం ఈ దేశం చౌరస్తా 20వ శతాబ్దానికి కూడా నెత్తుటి ప్రశ్నే. ఈ దేశం చౌరస్తా 20వ శతాబ్దానికి కూడా నెత్తుటి ప్రశ్న. కాలం చాలా స్పష్టంగా మాకు శత్రువు అవుతూ ఉంది.
పెరిగిన మా ఛాతీ మీదుగా ఖడ్గం దూసుకొస్తూ ఉంది. రాజ్యాంగం రాసిన వారసత్వానికి జైళ్ళు, సంకెళ్ళు, చావులు, బహుమానాలు. మా మధ్యన కలుపు మొక్కలు మా హరిత శ్వాసల్ని నొక్కుతున్నాయి. మా చావుకి వెల కూడా నిర్ణయించబడుతుంది. మాకిప్పుడు కావలసింది నెత్తుటి రొక్కం కాదు. మా చావుకి వెల కూడా నిర్ణయించబడుతుంది. మాకిప్పుడు కావలసింది నెత్తుటి రొక్కం కాదు. మాకేం కావాలో కోరుకునే నిర్భయపు గొంతుగా. నేను ఒక కొత్త కవిత చెప్పడానికి, రాయడానికి ప్రయత్నం చేశాను. తెలుగు సాహిత్యంలో చాలా పరిణామాలు వచ్చాయి. దాదాపు గురజాడ అప్పారావు నుంచి గుంటూరు శేషేంద్ర శర్మ వరకు అనుకుంటాం, లేదా గుంటూరు శేషేంద్ర శర్మ తర్వాత నుంచి ఇప్పటి అనిల్ డానీ, తగుళ్ళ గోపాల్ అనే కొత్త తరం కవుల వరకు వస్తువు మారుతూ, అట్లాగే విప్లవ రచయితల సంఘం ప్రభావంతో ఆ ప్రేరణతో మేము సామాన్య జీవితాలను కూడా కవిత్వీకరించాలి అని అనుకునేవాళ్ళం. అమ్మా, సామాన్య జీవితాలను కూడా కవిత్వీకరించాలని అనుకునేవాళ్ళం. అట్లా కేవలం నినాదప్రాయమైంది కవిత్వం కాకుండా మా జీవితాలు, మా చుట్టూ ఉన్న జీవితాలని ఎందుకు కవిత్వీకరించకూడదు అనిపించింది. నాలోకి నేను చూసుకుంటూనే నా బస్తీ అంటే నా వీధిని రోజు పొద్దున్నే ఊడ్చే మైసమ్మ ఎందుకు కవితా వస్తువు కాకూడదు? సాహిత్యంలో కేవలం ఉదాత్తమైన, ఉన్నతమైన వస్తువులే ఉంటాయా? సామాన్యమైన వాళ్ళు కూడా కవితా వస్తువులు ఎందుకు కాకూడదని ఒక కవిత 85 ప్రాంతంలో రాశానండి. ఆ కవిత మున్సిపల్ కార్పొరేషన్ లో రోడ్లు ఊడ్చే మైసమ్మ. అసలు ఆ పేరు చూసినా ఆమె కులం, వర్ణం ఏమిటో మనకు తెలిసిపోతుంది. ఎవరు స్కావెంజర్లో, ఎవరు కక్కూస్ పనులు చేస్తారో, ఎవరు మలమూత్రాలు ఎత్తిపోస్తారో వాళ్ళ కులం మనకు స్పష్టం. వాళ్ళను బయట నుంచే మనం పంపించేస్తాం. వాళ్ళ జీవితాలను మనం సాహిత్యీకరించాం, వాళ్ళను మనుషులుగా కూడా గుర్తించాం. కానీ నా తరం వచ్చిన తర్వాత మేము ఇటువంటి అనాదరణకు గురైన జీవితాలను కవిత్వీకరించాం. అందులో అటువంటి కవితే మైసమ్మ మరణం. మైసమ్మ నామవాచకం. పోచమ్మ తెలంగాణలో ఎట్లా వీరమ్మ పేర్లుంటాయో, బతుకమ్మ, అట్లా మైసమ్మ రోజు వచ్చేదే, కానీ ఒక రోజు మాయమైపోయేది, రాలేదండి మైసమ్మ. ఎలా ఉండేది మైసమ్మ, ఎలా పని చేసేదంటే పొద్దున్నే చూస్తే మా గల్లీ అంటే వీధి, పొద్దున్నే చూస్తే మా గల్లీ ఇస్త్రీ చేసిన సిల్కు లాల్చీలా తలతల మెరిసిపోయేది. పిల్లలకి స్నానం చేయిస్తున్నంత ప్రేమగా ఆమె రోడ్లు ఊడ్చేది. నీలము రంగు ముతక చీర మీదుగా కప్పిన గళ్ళ ఓణి, కొండ చిలువ నడుము లాంటి చీపురు కట్ట, చీకట్లో రెడ్ సిగ్నల్లా ఎర్రటి బుట్టు మా మైసమ్మ
పురపాలక సంఘపు తల్లిలా కనిపించేది. మైల బట్టలు, చెత్త బుట్టలు, కాగితం కట్టలు అన్నీ గంపలకెత్తి తోపుడు బండిలో తోసుకుపోతుంటే సమస్త కల్మషాన్ని కడిగేసే గంగమ్మ తల్లిలా కనిపించేది. వేగు చుక్కతో పాటు లేచి వీధుల్ని వింత సవ్వడితో ఊడ్చే దృశ్యం నాకింకా గుర్తే. చిన్నప్పుడు ఆమె చీపురు కట్టంతైనా లేని నేను మా మైసమ్మను ఎప్పటికీ మరవలేను. మైసమ్మ 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 మైసమ్మ, నీకు నాకు ఏ రక్తబంధం లేకున్నా కొంత నా చెత్తను ఎత్తిపోసిన నీలో నేను అమ్మను చూస్తున్నాను మైసమ్మ. క్రిస్టమస్ పండక్కో, దీపావళి తెల్లారో నువ్వు చాయ్ పైసల కోసం, చాయ్ అంటే టీ, నువ్వు చాయ్ పైసల కోసం ఇనామై రావడం మర్చిపోని జ్ఞాపకం. ఇనాం అంటే బహుమానం, రావడం మర్చిపోని జ్ఞాపకం. ఇండ్ల ముంగట చెత్త నింపకుండ్రి, ఇది ఈనాటి నినాదం కాదండి, నిన్న మొన్న పుట్టించిన నినాదం కాదు. ఒక 45-30 ఏళ్ల కిందటే నేను మైసమ్మ మరణం కవితలో చెప్పాను. అందుకే కవి ద్రష్ట జరగబోయేది ఊహిస్తాడు. పర్యావరణానికి ఒక ప్రమాదం ఏర్పడుతుంది, మన వీధులు మనం శుభ్రం చేసుకోవాలి, ఈ ప్లాస్టిక్ వస్తువులలో నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. బహుశా నాకు అంతర్లీనంగా నాలో ఉందేమో, అదే చెప్పాను నేను. ఆమె ఏమంటుందంటే, ఇండ్ల ముంగట అంటే ఇళ్ల ముందు, ఇండ్ల ముంగట చెత్త నింపకుండ్రి, ఇంటి ముందు చెత్త నింపకండి. నువ్వు చేసిన శుభ్రబోధ పదం విడిచిపెట్టండి. నువ్వు చేసిన శుభ్రబోధ ఎవరు విన్నారు మైసమ్మ? నువ్వు చేసిన శుభ్రబోధ ఎవరు విన్నారు మైసమ్మ? సినీతారల నల్ల డబ్బుల రోజు రోజు చెత్త కుండీలోంచి చెత్త పెరిగిపోతూ కంపుగాలి కొడుతుంటే నీకు జ్వరం వచ్చి రావడం లేదేమో అనుకున్నాను. మారని మా బతుకుల్లో గంపెడు చెత్త మిగిలించి నువ్వు పత్తా లేకుండా వెళ్ళిపోతావు అనుకోలేదు మైసమ్మ మైసమ్మ. బొందలగడ్డ సందుగుండ, బొందలగడ్డ అంటే శ్మశాన వాటిక, బొందబెట్టుట అన్నది ఆచ్చికమైన అచ్చమైన తెలుగు మాట. బొందబెట్టడం అంటే ఖననం, బొందలగడ్డ అంటే శ్మశాన వాటిక, బరియల్ గ్రౌండ్. బొందలగడ్డ సందుగుండా సైకిల్ ఎక్కి నేను పోతున్నప్పుడు నీ జ్ఞాపకం పరిమళమై నన్ను తాకుతుంది. నువ్వు బతికున్నప్పుడు ఉతికి ఆరేసిన ధోవతిలా ఉండే మన వీధి, నువ్వు బతికున్నప్పుడు ఉతికి ఆరేసిన ధోవతిలా ఉండే మన వీధి ఇప్పుడు సమస్త కల్మష కిరీటం దాల్చి విర్రవీగుతోంది. నిన్ను గుర్తు చేసుకునే కాబోలు రాత్రుల్లో చెత్త కుప్పలో పొర్లుతూ మన నల్ల కుక్క గోరున ఏడుస్తూ ఉంటుంది. నిన్ను గుర్తు చేసుకునే కాబోలు రాత్రులు చెత్తలో పొర్లుతూ మన నల్ల కుక్క గోరున ఏడుస్తూ ఉంటుంది అని మా బస్తీలో రోడ్లు ఊడ్చే మైసమ్మ చనిపోయినప్పుడు ఈ కవిత రాశాను. ఇట్లా చాలా కవితలు రాశాను. సరే, ఓరియంటల్ కళాశాలలో చదువుకొని ఇక్కడ ఖండవల్లి లక్ష్మీరంజనం గారి ఛత్రఛాయలో చల్లని నీడలో అక్కడ చదువుకొని డిఓఎల్ బిఓఎల్ అంటారు,
డిప్లొమా ఇన్ ఓరియంటల్ లాంగ్వేజెస్, బ్యాచలర్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజెస్ ఇవి చదువుకొని పండిత శిక్షణ పొంది నేను అధ్యాపకుడయ్యాను. కనుక సాహిత్యాన్ని ప్రేమించాను కాబట్టి నా జీవితాన్ని కూడా సాహిత్యమయం చేసుకోవాలి. నా వృత్తి నా ప్రవృత్తి ఒకటి కావాలి. అందుకనే నేను అధ్యాపకుడయ్యాను. ఆ తర్వాత ఎంఫిల్ చదివాను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో. అలా ఉన్నప్పుడే ఎంఏ తెలుగు, ఎంఫిల్ తెలుగు మీద నాకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రాజమండ్రి ప్రాంగణం, నన్నయ్య ప్రాంగణం అంటారు, అక్కడ సాహిత్య పీఠంలో నన్ను ఆనాటి ఉపాధ్యక్షుల వారు, మాన్యులు, గౌరవనీయులు, ప్రాతస్మరణీయులు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఉపాధ్యక్షుడిగా, వైస్ ఛాన్సలర్గా ఉండి అక్కడ నాకు ఉద్యోగం ఇప్పించారండి అధ్యాపకులుగా. కనుక నా అధ్యయనం వల్ల హై స్కూల్ పాఠాల నుంచి విశ్వవిద్యాలయ స్థాయి పాఠాలు చెప్పడానికి నాకు ఒక అవకాశం కలిగింది. అక్కడ నేను నా మొదటి పుస్తకం అక్కడి నుంచే, అక్కడి కవితల నుంచే నేను రాయడం. ఎందుకంటే రాజమహేంద్రవరం చాలా గొప్ప పట్టణం. దాదాపు మన భారతదేశంలో ఉండే ప్రాచీన పట్టణాల్లో అంటే వారణాసి, తిరుపతి ఇటువంటి రాజమహేంద్రం కూడా దాదాపు 1000 ఏళ్ల చరిత్ర ఉంది. ఇప్పటికీ మనకి సారంగధరమెట్ట, కోటగుమ్మం లాంటి ప్రాంతాలు కనబడతాయి. కనుక రాజమండ్రిలో నా కవిత్వం బాగా వికసించడానికి, వ్యాప్తి కావడానికి బాగా దోహదపడింది. నాకు సమయం కూడా లభించింది. సాయంకాలం పూట మా విశ్వవిద్యాలయం మేడ మీద నిల్చుంటే గోదావరి అట్లా కనబడుతుంటుందండి. కనుక గోదావరి మీద నేను కవితలు చెప్పాను. గోదావరి మీద చాలా మంది పండితులు, కవులు, శ్రీనాథులు, చాలా మంది సంస్కృత కవులు గోదావరిని రకరకాల సన్నివేశాలలో వర్ణించారు. కొందరేమో అమ్మవారితో పోల్చారు. ఆరుద్ర లాంటి వాళ్ళేమో వేదములా ప్రవహించే గోదావరి అన్నట్టుగా వాళ్ళు రాశారండి. ఇట్లా గోదావరిని రకరకాల సన్నివేశాల్లో వర్ణించారు. నేను కూడా గోదావరిని 5 సన్నివేశాలలో, సందర్భాలలో గోదావరిని స్వీకరించాను. ఎందుకంటే ఒక ప్రాంతపు నీళ్లు తాగితే ఒక మహత్తు, ఒక మహాత్మ్యం ఉంటుందని పెద్దలు అంటారు. నాకు తెలియదు. ఎందుకంటే ఒక మాట ఏముంటుందంటే గోదావరి నీళ్లు త్రాగితే సాహిత్యం, కావేరి నీళ్లు తాగితే సంగీతం అబ్బుతుందని పెద్దలు, పండితులు చెప్తూ ఉంటే విన్నాను. మరి నేను మొదటిసారి తెలంగాణ మూసీ నది నుంచి లేదా మంజీర నుంచి ఇక్కడికి వచ్చాను గనక గోదావరి నీళ్లు నాకు కాస్త గుండెలకు ఎక్కాయి. అప్పుడు మేడ మీద నిలిచినప్పుడు అట్లా గోదావరికి అట్లా ధవళేశ్వరం కనిపిస్తుంది. అప్పుడు ఆ గోదావరిని చాలా భావచిత్రాలతో చెప్పాను. నేనేం చెప్పుకుంటున్నాను, గోదావరి గోదావరి నిన్ను తొలిసారి ఎలుగెత్తి ఎవరు పిలిచారో. గోదావరి గోదావరి నిన్ను తొలిసారి ఎలుగెత్తి ఎవరు పిలిచారో. ఆకాశానికి భూమికి మధ్యన, ఆకాశానికి భూమికి మధ్యన ఇంత పెద్ద నీటి తివాచి ఎవరు పరిచారో. గోదావరి గోదావరి నిన్ను తొలిసారి ఎలుగెత్తి ఎవరు పిలిచారు.
నీ ఒడ్డు మీద ఉన్నప్పుడు అమ్మ ఒడిలో ఆడుకుంటున్నట్టే ఉంటుంది. నువ్వు అమ్మా నాన్నవే గోదావరి. అట్లా గోదావరిని రాత్రులు కూడా చూసేవానండి. అదే కవితలో చెప్పారు. ఆకాశములో తారలు చిలక్కొయ్యలకు తమ దుస్తుల్ని వేలాడదీసి రాత్రి రహస్యంగా గోదాట్లో స్నానమాడిపోతాయి. ఉదయాన్నే పక్షుల బారులు నెక్లెస్ల ఎగురుకుంటూ వెళ్ళిపోతాయి. వర్షాకాలం కొత్త గోదావరి చిక్కని ఇరానీ ఛాయిలా ప్రవహిస్తుంది. ఆ నీళ్లు అట్లాగే ఉంటాయి. బహుశా ఇరానీ ఛాయ్ మనకి ఇప్పుడు నెల్లూరులో కూడా దొరుకుతుంది, చిక్కగా ఉంటుంది. ఇది కొత్త ఉపమానం, అంటే కవి కొత్తగా చెప్పాలి. నిజమే, ఆరుద్ర గారు అంటారు వేదములా ప్రవహించే గోదావరి అంటారు. మరొకరు ఇంకొక రకంగా అమృతంలా అన్నారు. రకరకాలుగా చెప్పారండి. ఒక సందర్భంలో నాకు బాధ కలిగి దుఃఖం కలిగి ఈ గోదావరి దళితుల చెవుల్లో కరిగించిన సీసంలా ప్రవహిస్తుంది అన్నారు. ఎందుకంటే అక్కడే దాదాపు 6 మందికి శిరోముండనం చేశారు. ఒక రాజకీయ నాయకుడి, ఒక కులాధిపతి ప్రాబల్యంతో. అది చాలా దుర్మార్గం. మీకు చట్టం ఉంది, లా అండ్ ఆర్డర్. అదే జిల్లాలో మొన్న 2 మామిడి పండ్ల కోసం దొంగిలించాడు. పట్టపగలు దుర్మార్గంగా కొట్టి చంపాడు. అంటే మనిషి ప్రాణం అంత తేలికైపోయిందా? పైగా ఏ మనిషి? దళిత మనిషి. అది ప్రత్యేకత. మిగతా పెద్ద కులాల జోలికి ఎవరు వెళ్ళరు, ఆ స్త్రీల జోలికి కానీ పురుషుల జోలికి కానీ. కానీ అడ్డంగా దొరికిపోయేవాడు చేసి ఉంటాడేమో దొంగతనం, నేను అతని వెనక వేసుకురావడం లేదు. అతన్ని పోలీసులకు అప్పచెప్పండి, లా అండ్ ఆర్డర్ చూసుకుంటుంది. కారం చెడులో ఎవరైనా దళితుడు ఒక కాలు తగిలించాడేమో ఒక అమ్మాయిని, వెంటనే వాడిని పట్టుకొని తన్ని పోలీసులకు అప్పచెప్పండి. ఇవాళ దుర్మార్గమైన భావజాలం వ్యవస్థ ఎలా ఉందంటే చట్టాన్ని తామే చేతులకు తీసుకుంటున్నారు, ఆయుధాలను తామే ధరిస్తున్నారు, పరువు హత్యల పేరుతో దుర్మార్గంగా చంపుతున్నారు. సో ఇది నేనన్నా. అప్పుడే ఆ శిరోమండలం మీద కూడా కవిత చెప్పాను నేను. మేము తలలు దాచుకోవాలన్నా ఈ దేశంలో, తలెత్తుకొని జీవించాలన్నా, 4 మెతుకులు నోట్లోకి పోవాలన్నా కనీసం మా తలలు మాకు ఉండాలి కదా. అరటి గెలల్లా నరికిపోతుంటే మా తలలు, ఇంకెక్కడ మాకు రక్షణ? నేను ఈ కవిత చదువుతున్నంతసేపటి మొత్తం భారతదేశంలో నిమిషానికి లేదా 2 నిమిషాలకు ఒక దళిత బహుజన మహిళ అత్యాచారానికి గురవు, 5 నిమిషాలకు బహుజనుడో సాయిబు గారో ఎవరినొకరిని కొట్టి చంపుతున్నారు. అది ఈ మధ్యకాలంలో విస్తృతంగా పెరిగిపోయింది. మేము ఈ దేశం మనుషులం కామా? ఈ నేల మీద మాకు హక్కు లేదా? ఈ భూమిపుత్రులం మేం కామా? మేమిక్కడి మూలవాసులం కదా. మీరు రానివ్వకపోతేనే ఆలయాల్లోకి, విద్యాలయాల్లోకి ఎవరో రాణిస్తే, ఎవరో మెడలో సిలువ వేస్తే, ఎవరో ఒక మసీదు కడితే ఆ మసీదుల్లో వెళ్ళిపోయాం కదా. మీరు మమ్మల్ని పిలిచి ఉంటే మీ రాతి విగ్రహాలకు క్షీరాభిషేకాలు చేస్తారు, తేనెలతో అభిషేకిస్తారు, బహు రుచికరమైన నైవేద్యాలు. 100,000 వ్యభించుగాని దుఃఖితమతులైన పేదల ఫకీరుల శూన్యములైన పాత్రలను మెతుకు విదుల్పది భరతమేదిని. 33 కోట్ల దేవతలెగబడ్డ దేశమున
33 కోట్ల దేవతలు ఎగబడ్డ దేశమున భాగ్య విహీనుల శుద్ధులారునే. చూడండి, ఈ దేశంలో ఇది అంటే ఎంత దారుణం అంటేనండి, ఇప్పుడు మానవుడే మాధవుడు అనుకుందాం, లేదా మనిషి కూడా దైవ నిర్మాణమే అనుకుంటే ఈ మనిషిని ఎందుకు ఇంత నీచంగా అసహ్యంగా చూస్తున్నారని కావ్యంలో జాషువా అడుగుతాడు. కనుక ఈ దేశాన్ని చూస్తాను, నాలోకి నేను చూస్తూ ఉంటాను. కనీసం మనం మారవలసిన చోటైనా మనం మారక, ఇంకా మూఢ నమ్మకాలతో అని ఏ మతమైనానండి, నేను ఒక మతాన్ని ప్రోత్సహించడం లేదు, ఒక మతాన్ని భుజాన వేసుకోవడం లేదు. అన్ని మతాలలో మూఢ నమ్మకాలు ఉన్నాయి, అన్ని మతాలలో హెచ్చు తగ్గులు ఉన్నాయి, వివక్షలు ఉన్నాయి, కక్షలు ఉన్నాయి. కనుక వాళ్ళ కుల శిక్షలు ఉన్నాయి. కర్ణాటక ప్రాంతంలోనైతే దళితులు దేవాలయ ప్రవేశం చేస్తే వాళ్ళని చెప్పుతో మలం తీయించి తినిపిస్తారు. ఈ అంశం మీద శిఖామణి అనే ప్రసిద్ధ కవి వాడే అశుద్ధ మానవుడని మంచి కవిత కూడా రాశాడు. కృష్ణదేవరాయల కాలంలో కూడా ఈ శిక్షలు ఉండేవి. దాదాపు 100 ఏళ్ల కిందటి వరకు కూడా ఈ శిక్షలు ఉన్నాయి. అప్పుడు చట్టం ఆ పని చేసేది. కానీ ఇప్పుడు మీరు గమనిస్తున్నారో లేదో, ముఖ్యంగా ఉత్తర భారతంలో చట్టం తమ చేతికి తీసుకున్నారండి. ఎవరిని పడితే వాళ్ళను, ఎక్కడ పడితే అక్కడ మనుషుల్ని క్రూరంగా చంపేస్తున్నారు. సాహిత్యం ఇప్పుడు ఆ పని చేయదు. కనుక ఒక పక్షి నేల కూలితేనే బోయేవాడు కన్నీరు పెట్టుకున్నాడు. అవేవో కామమోహితులైన ఆ పిట్టలు ప్రేమించుకుంటుంటాయో, ఒక పిట్టకు బాణం తగిలింది, నేల కూలిపోయాడు. అంత కారుణ్యమైన మన దేశం. ఎందుకంటే మన దేశాన్ని, భారతదేశం సరే రకరకాల సంప్రదాయాల, వర్ణాల, అభివర్ణాల పుట్ట. మనం ఇక్కడ పాముకు పాలు పోస్తాం, అది కాటు వేస్తుందని తెలుసు, దాని విషం చాలా భయంకరం అని తెలుసు. అయినా మొండితనం. పామునకు పాలు, చీమకు పంచదార. చీమలకి ఏమైనా కుడతాయి, మామూలు కుట్టవండవి. కుట్టరా అనే చోట కుడితే ఎలా ఉంటుందో కుట్టించుకున్న వాళ్లకు తెలుసు. పామునకు పాలు, చీమకు పంచదార, నేపుకొనుచున్నట్టి కర్మభూమి జనించు ధర్మదేవతకు కూడా ఉలిక్కిపడు జబ్బుగలదు వీడున్న చోట అంటాడు. అన్టచబిలిటీ ఈజ్ ఎ క్రైమ్ అని మనం పాఠ్య పుస్తకాలు కనుక వేసుకుంటే, ఎందుకు లేదు అని ఎవరైనా అనగలరండి? అబ్బే ఇప్పుడు అంతా బాగుంది మాస్టారు, ఎక్కడుందండి అంటరానితనం మరో రూపంలో మమ్మల్ని వెంటాడుతూనే ఉంది, లేదా కొంతమందిని వెంటాడుతూనే ఉంది. మీరు పెద్ద పెద్ద ఉద్యోగాల్లో పోతే మీకు తెలుస్తుంది. కనుక ఈనాటికి ఇది సమస్యపోలేదు. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ అంటాడు, ఆయన సమసమాజాన్ని కోరుకున్నాడు, సమానత్వాన్ని కోరుకున్నాడు, మనుషుల ఐక్యతని కోరుకున్నాడు. కనుక ముందు మనుషులనే వాళ్ళు కలవండి. కులము లేని నేను కొడుకుల గుర్తించి ఈ అఘాతమందు త్రోయవలనే. నాకే కులం లేదు, నేను మళ్ళీ పెళ్లి చేసుకొని, ఒక బానిసను పెళ్లి చేసుకొని నేనొక బానిసను మళ్ళీ ఎట్లా పుట్టించాలి? కులము లేని నేను కొడుకుల పుట్టించి ఈ అఘాతమందు త్రోయవలనే. భార్య ఏల పుట్టు బానిసకనివాడు జరుపసాగే బ్రహ్మచర్య దీక్ష అని జాషువా చెప్పాడు. తప్పకుండా మీరు తెలుగు సాహిత్యంలో చదవవలసిన గొప్ప కవుల్లో జాషువా గారు. అంటే మారుతున్న సమాజాన్ని తన పద్యాలలో పట్టుకున్నాడు, నమోదు చేశాడు. ఒక ఉత్తమ సాహిత్యం కోసం ఆయన విలసించాడు.
ఆర్థిక విషయాలు కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయన ఏమంటాడంటే ధనము ధాన్యము ఒకని పెత్తనము కింద ఉండరాదు అని చెప్పాడు. సరిగ్గా ఇప్పుడు పంజాబ్లో జరుగుతున్న రైతు ఉద్యమాలకి జాషువా ఒక ద్రష్టలాగా చెప్పిన ఈ పద్యపాదానికి అవినాభావ సంబంధం. ధనము ధాన్యము ఒకని పెత్తనము కింద ఉండరాదు. ఇవాళ ఏమంటున్నారండి నేషనల్ ఎంఎన్సి కంపెనీలు, మేము గోడౌన్లు కట్టిస్తాం, ధాన్యం మా పెత్తనం కింద రావాలంట. చూడండి, మీరు ఆలోచించండి, ఎందుకు ఉద్యమిస్తారు ప్రజలు? కనుక కవిత్వం ఎప్పుడూ కూడా హితవు చెబుతుంది. హితేన సహితం సాహిత్యం. కనుక నేను నాలో చూసుకున్నప్పుడు కూడా అరే నేను హితమే చెప్పాలి, నా విద్యార్థులకైనా నా పరిశోధకులకైనా. ఏ మార్గంలో వెళ్తే నువ్వు బాగుపడతావు, ఏ భావజాలం నీకు అవసరం, నువ్వు ఎలా జీవించాలి. కనుక ఆధునిక సమాజంలో మనం జీవిస్తున్నప్పుడు కొంత భౌతిక దృష్టి కూడా నీకు అవసరమే. అట్లాగే జాషువా అంటాడండి, నాదు కన్నీటి కథ సమన్వయము చేయ. ఈ దేశంలో నా కన్నీటి కథను అర్థం చేసుకోవాలన్నా నాదు కన్నీటి కథ సమన్వయము చేయ, ఆర్ద్ర హృదయంబు కూడా కొంత అవసరంబు. బాగా ఎనప గుండెలుగా మారిపోతున్న ఈ ఆధునిక వస్తుగత నేపథ్యంలో మనం ఏమంటారండి జడ పదార్థాలుగా మారిపోతున్న ఈ తరుణంలో అసలు తడి అనేది మనలో, అదే మానవత్వం అనే తడి. ఏ తడి అయితే సోను సూదును కదిలించిందో, లక్షలాది వలస కార్మికుల దుర్భర జీవితాలను ఆయన ఆదుకున్నాడు. అట్లా ఎందరో దాతలు ముందుకొచ్చి అన్నం పెట్టారు, వస్త్రాలు ఇచ్చారు, పగుళ్ళు వారిన కాళ్లకు లేపనాలు పూశారు, చెప్పులు దురిగించారు. ఈ ఆర్ద్ర హృదయం కూడా మనకు అవసరమేనండి. ఎందుకంటే మనకు మన తిండికి మన బట్టకు కొంత సరిపోవచ్చు, కొద్దిగా మిగిలితే నీ పక్కవాడికి ఇవ్వమంటారు. నిజానికి భారతీయ సంప్రదాయంలో ఇది ఉంది. ఒక్కడు భోంచేయకూడదు. ఎవడైనా అనామకుడు, ఎవడైనా కొత్తవాడు ఊరి బయట కనబడతాడేమో, ఆకలితో ఉన్నాడేమో, వాడికి ముందు భోజనం పెట్టాలి. కనుక ఆ గవ్విలం కావ్యంలో చర్మకారుడి వేదన అదే చెప్తాడండి. చిక్కిన కాసుచే తనివి చెందు అమాయకుడు, ఎల్ల కష్టముల్ బొక్కెడు బువ్వతో మరిచిపోవు క్షుధానల దగ్ధమూర్తి. క్షుత్ ప్లస్ అనలం, ఆకలి అనే నిప్పులతో మంటలతో పడి మాడిపోతున్న క్షుధానల మయా సృష్ట్యం అన్నాడు ఆయన. కనుక భారతీయులందరూ కలిసి ఉండాలి. అదే భారతీయత, భారతీయ ఆత్మ అనండి. కనుక మీ కింది వాడిని, మీ తమ్ముణ్ణి, మీ సహదేవుణ్ణి, మీ నకులుణ్ణి మీరు నలిపేస్తే అది మీ భారతీయ ఆత్మ అవుతుందా? అది కాదు. దీనికి ఆచరణ కావాలి. ఎక్కడో కాదు ఆచరణ. మీ కళాశాలల్లో, మీ పాఠశాలల్లో, మీరు పనిచేసే చోట ఎక్కడికక్కడ మార్పు మనం చేసుకోగలిగితే, కనీసం మీ దొడ్లు కడిగేవాళ్ళు, మీ రోడ్లు తుడిచేవాళ్ళు కనీసం మనుషులుగా మీరు గుర్తించి ప్రేమించగలిగితే, వాళ్ళకు రావాల్సిన జీతం వాళ్ళకి ఇవ్వగలిగితే, వాళ్ళను నానా హింసలు పెట్టకుండా, వాళ్ళను అసే వసే అరే ఒరే అని హింసపరచకుండా, వాళ్ళు కూడా మనుషులే అని గౌరవించగలిగినప్పుడు భారతీయ గొప్పదనం ఏంటో మనకు తెలుస్తుందని. కనుక కవిత్వానికి ఒక మార్చే శక్తి ఒకటి. ఎందుకంటే కవితా శక్తి మామూలు శక్తి కాదండి. శ్రీశ్రీ ఎప్పుడో చెప్పాడు తన మహాప్రస్థానం గేయంలో, సింధూరం రక్తచందనం బంధూకం సంధ్యారాగం, పులి చంపిన లేడి నెత్తులు ఎగరేసిన ఎర్రని జెండ, రుద్రాలిక నయనజ్వాలిక కలకత్తా కాలిక నాలిక, కావాలోయ్
నవ కవనానికి అన్నారు. కొత్త కవనం కవిత్వానికి ఇవి కావాలని చెప్పాడు. కనుక అట్లాగే తిలక్ ఆధునిక కవిత్వంలో అమృతం కురిసిన రాత్రి అందరూ నిద్రపోతున్నారు, నేను మాత్రం తలుపు తెరిచి ఇల్లు విడిచి వెన్నెల మైదానంలో వెళ్ళి నిల్చున్నాను అంటాడు. కనుక ఒక అమృతం వెన్నెల కురుస్తుంది. నేను ఇప్పుడు స్వేచ్ఛాపరుణ్ణి, కాంక్షామధుర కాశ్మీరాంబరం కప్పుకున్నానంటాడు. తిలక్ కూడా చాలా అందమైన ఆర్ద్రమైన కవితలు రాశాడు, పేదవాళ్ల గురించి రాశాడు, దేవుణ్ణి కూడా ప్రార్థించాడు. దేవుడా నా దేశాన్ని కాపాడు అని చెప్పి ఆయన ఆక్రోశించాడు. కనుక నాలోకి నేను చూసుకున్నప్పుడు నాలాంటి మనిషి నా లోపల చాలా మంది నాకు కనబడుతూ ఉంటారండి. ఎందుకంటే ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో చాలా మార్పులు వస్తున్నాయి. మీకు తెలియకుండానే మీరు కూడా వస్తు నాగరికతలో మునిగిపోయారు. ఇవాళ ఇంట్లో మనుషులంటే వస్తువులే. ఒక కవి నన్నపనేని రవి అని అతను అంటాడు, ఇప్పుడు మనిషి వస్తువుల కింద పడి మరణిస్తున్నాడు అని ఒక వాక్యం చెప్తాడు. అంత భయంకరంగా ప్రపంచీకరణ. అంటే ప్రపంచీకరణ అంటే ఏం లేదండి, మన ఆహారపు అలవాట్లు పోవడం మొత్తం అంతా మారిపోయింది. మీరు చూడండి, నెల్లూరే కాదు మొత్తం ప్రపంచం. న్యూయార్క్ లో దొరకనివి నెల్లూరులో దొరకనివంటి ఏమీ లేడు. న్యూయార్క్ లో దొరికేవి నెల్లూరులో దొరుకుతాయి, నెల్లూరులో దొరికేవి న్యూయార్క్ లో దొరుకుతాయి. అట్లా నేను ఒక 2-3 సార్లు అమెరికా వెళ్ళినప్పుడు అమెరికా ఫ్రెండ్ నా దగ్గరికి వచ్చి, నెల్లూరి సుధాకర్ మీ దగ్గర కూడా గ్లోబలైజేషన్ ఉందా అన్నాడు. ప్రపంచీకరణ ఉంది మిత్రమా, దా చూపిస్తానన్నా. నీకు నేను చెప్పడం కాదు, రా చూపిస్తానని చెప్పి ప్రపంచీకరణ చూపించానండి. ప్రపంచీకరణ అంటే ఏమిటి, ఎక్కడుంది, ఎలా ఉంటుంది, ఏది చూపించమన్నాడు నా అమెరికా మిత్రుడు. ప్రపంచీకరణ అంటే ఏమిటి, ఏది, ఎక్కడుంది, ఎలా ఉంటుంది చూపించమన్నాడు నా అమెరికా. నిండు గోదావరి పక్కన చూడండి, మస్తానయ్య గారికి తెలుసు, నిండు గోదావరి పక్కన నీటి పొట్లాలు అమ్ముకుంటున్న పసిబాలుని చూపించాడు. చిన్న వాక్యమేనండి, సారం గ్రహించండి. అంత పెద్ద గోదావరి ప్రవహిస్తూ ఉంటుంది, కానీ వాటర్ ప్యాకెట్స్ వాడు ఆ మిరపకాయ బజ్జీలో లేదంటే బోండాలో తింటుంటే వాళ్ళకి అమ్ముతూ ఉంటాడండి. అక్కడ గోదావరిని శ్రీనాథుడి దగ్గర నుంచి మల్లంపల్లి శరభయ్య గారు, సన్నిధానం నరసింహ శర్మ, మదనాపంతులు సత్యనారాయణ శాస్త్రి ఎందరో పొగిడారండి గోదావరిని. ఇప్పుడు మీరు వెళ్ళి గోదావరిని చూడండి, ఎంత నాశనం చెయ్యాలో గోదావరిని అంత నాశనం చేశాం. మీరు అమెరికా, ఐరోపా దేశాలకు వెళ్ళండి, అక్కడ నీళ్లలో ఎవరిని దిగనివ్వరు, కంచెలు కడతారు. అయినా మీరు పంచెలు ఎత్తుకొని మేము దిగుతామంటే $200 ఫైన్ కట్టాలి. మీరు నీళ్లను వాళ్ళు ఒక అమృతంలాగా కాపాడుకుంటారు. కానీ మన దుర్మార్గమైన మన దేశంలో నీళ్లను ఎంత నాశనం చెయ్యాలో అంత చేసేసారు. పుష్కరాలంటే నాకు గౌరవమే, నేనేం ఎవరికి వ్యతిరేకం కాదు. కొన్ని మిలియన్ల మలమూత్రాల విసర్జన గోదావరిలో జరుగుతుందండి. ఇప్పుడు నేను ఈ మాట అన్నాను అనుకోండి, పండితుల కోపం వచ్చాయి, డామ్డు ఏమనుకుంటా ఆ మాత శుభ్రపరుచు నువ్వెవడరా అంటారు. కనీసం పుడిసెడు నీళ్లు ఇట్లా ఎత్తుకొని తల్లి నీకు వందనం దండమని ఆ నీళ్లు తాగలేని పరిస్థితి. మొత్తం కాలుష్యం. పాలక వ్యవస్థ, ప్రభుత్వం, మీరు తల్లి అంటున్నారే, అమ్మ అంటున్నారే, గోదావరిని నీళ్లను మనం కాపాడుకోవద్దాం, కృష్ణానదిని కాపాడుకోవద్దాం. గంగా తెరి పానీ మైలీ హో జారీ, అమ్మా గంగా దేవి నీ నీళ్లు మైలబడిపోతున్నాయి, రామ్ తెరి గంగా మైలి అని కూడా ఒక సినిమా కూడా వచ్చింది, అదే శుభ్రపరుస్తాం అన్నారు. కనీసం మంచి నీళ్లు కూడా మనం ప్రజలకు ఇవ్వలేకపోతున్నాం. ఇంకా కొంతకాలం అయితే ఏ మహానుభావుడు కాటన్ గోదావరికి ప్రాణం పోసాడో వంతెనలు వేసి, ఇంకొంత కాలానికి కరువు కాలం రాబోతుందని, సముద్రంలో నీళ్లు వెళ్ళిపోతున్నాయి.
దాదాపు దేశవ్యాప్తంగా ఉండే జీవనదులని ఇట్లా ఉన్నాయి. ఏ నది ఒడ్డునైనా చూడండి మీరు, ప్లాస్టిక్ వాటర్ బాటిల్, స్వచ్ఛమైన నీళ్లు మనం అందించలేకపోతున్నాం. అది చెప్పిన పంక్తి. నిండు గోదావరి పక్కన నీళ్ల పొట్లాలు అమ్ముకుంటున్న పసిబాలుని చూపించారు. కొబ్బరి బోండాలు అమ్ముతూ, సరే గోదావరి కోనసీమ కొబ్బరికాయలకు అంటే టెంకాయలకు బాగా ప్రసిద్ధి. గంగ బోండా, ఇంత పెద్ద పెద్ద గంగ బోండాలు అంటారండి. ఆ గంగ బోండాలు చెంబడి నీళ్లు ఉంటాయి అందులో, అవి అమ్ముతూ ఉంటారు. కానీ అమ్మేవాడు అవి తాగడు. కొబ్బరి బోండాలు అమ్ముకుంటూ కోకో కోలా తాగుతున్న కోనసీమ కొబ్బరి వ్యాపారిని చూపించారు. కొబ్బరి బోండాలు అమ్ముకుంటూ కోకో కోలా తాగుతున్న కోనసీమ కొబ్బరి వ్యాపారిని చూపించారు. పెరుగు పాలు అమ్మివేశాక పెప్సీ సేవిస్తున్న సెల్లు మాట్లాడుతున్న చల్లనమ్మను చూపించారు. చల్లనమ్మ అంటే మజ్జిగ పాలు అమ్ముకునే స్త్రీ. ఇంకా చెప్పండి, ఇంతకంటే ఇంకేం చూపించమంటారు, ఇంకేం చెప్పమంటారు? అలా మన ఇడ్డెన్లు పోయాయి, మన మన మజ్జిగలు పోయాయి, మన దిబ్బరొట్టెలు పోయాయి, మన ఆహార పదార్థాలు పోయాయి. ఇప్పుడు అందరూ కూడా నట్టలు చూడండి, వానపాములు లాంటి ఇప్పుడు అందరికీ నూడిల్స్ కావాలి, పిజ్జాలు కావాలి, విదేశీ పానీయాలు కావాలి. వాటి వల్ల ప్రమాదం ఉందని తెలిసినా కూడా ఈవెన్ గ్రామీణ పల్లెటూళ్ళలో కూడా మీకు నీళ్లు దొరకవు, కానీ డ్రింక్స్ మాత్రం దొరుకుతాయి. అంటే ఇక్కడ డ్రింక్స్ అంటే హాట్ కూల్ రెండు ఉభయ రకాల డ్రింక్స్ అక్కడ దొరకబడతాయి. ఇటువంటి నేపథ్యంలో మనకు దేశం ఇట్లా ఉందండి. కనుక భారతదేశం ఎంతో గొప్ప దేశం. మీరు ప్రాచీన సాహిత్యాన్ని చదివితే శ్రీనాథుడు, పెద్ద ప్రబంధ కవులు, వాళ్ళ ఆహార వర్ణన కానీ, అప్పటి దేశ ప్రజల ఆరోగ్య పరిస్థితి కానీ, లేకపోతే ఆముక్తమాల్యద కావ్యంలో ఆయన వర్ణించిన ఋతువర్ణన కానీ, ప్రజలు ఎటువంటి ఆహారాన్ని కాలానుగుణంగా తీసుకునేవాడిని నాకు తెలుస్తుంది. ఆరోగ్యవంతంగా 100 సంవత్సరాలు సునాయాసంగా జీవించేవాళ్ళండి. ఇవాళ 30 ఏళ్లకే బీపీలు పెరిగిపోతున్నాయి, పొట్టలు పెరిగిపోతున్నాయి, రకరకాల జబ్బులు వస్తున్నాయి, కార్డియాక్ అరెస్ట్, గుండె దిగ్బంధాలలో చనిపోతున్నారు. ఒక సంగీతం మీద అభిరుచి లేదు, ఒక సాహిత్యం మీద అభిరుచి లేదు. అంతా డబ్బు డబ్బు డబ్బు, సంపాదన సంపాదన సంపాదన, వస్తువులు వస్తువులు వస్తువులు. ఈ మోజులో పడి మానవ సంబంధాలు మనం దూరం అయిపోయాయి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థను మనమే కూల్చుకున్నాం, నాశనం చేసుకున్నాం. ఇవాళ పెద్దవాళ్ళంటే పడదు. నేను, నా అపార్ట్మెంటు, నా ఇల్లు, నా 2 పిల్లలు, వీలుంటే 2 పిల్లులు 2 కుక్కలు. కానీ మన అమ్మమ్మనో మన నానమ్మనో మన జేజమ్మనో ఎవరిని మనం ఇంట్లో కూడా పెట్టుకోలేని స్థితి. వృద్ధుల్ని తీసుకెళ్లి వృద్ధాశ్రమాల్లో పెడుతున్నాం. కనుక దీనికి అంత కారణం ఏమిటంటే సాహిత్యం చదవకపోవడం. సాహిత్యం మిమ్మల్ని ఉన్నతీకరిస్తుంది, ఉత్తమ పౌరులుగా తీరుస్తుంది. మీలో కొంత దయ, దాక్షిణ్యం, కరుణ, ప్రేమ, మానవీయత, సౌశీల్యం ఇవన్నీ మీకు ప్రసాదిస్తున్నది. కనుక ప్రతి కవి తన దేశం కోసం, తన సమాజం కోసం కవిత్వం రాయవలసిందే. ఇప్పుడు చెప్పాడు, దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు అని చెప్పాడు. కనుక మట్టి కాదు దేశం అంటే. దేశం అంటే సజీవంగా శ్వాస పీల్చే మనుషులు. ఈ మనుషులంతా ఒక్కటే. వర్ణ ధర్మం అధర్మ ధర్మం వే. కనుక మనుషుల్ని దూరంగా చేసి, దూరంగా నెట్టేసి గిరి గీసుకుని పెట్టిన ఈ వర్ణ ధర్మం అధర్మ నా ప్లస్ ధర్మ, అధర్మ ధర్మం వే అని గురజాడ అప్పారావు ఉంటాడు.
స్త్రీల కోసం కూడా ఆయన చెప్పాడు. ఆధునిక స్త్రీ చరిత్రను పునర్లిఖిస్తుంది అన్నాడు. కనుక ఈ నేపథ్యంలో కొత్తగా రాసేవాళ్ళు సమసమాజ స్పృహతో, సామాజిక చైతన్యంతో మన సాహిత్యం మనం రాసినప్పుడు, ఒక ఉత్తమ సమాజాన్ని మనం ఆశించినప్పుడు ఒక మంచి సమాజం మనకు ఏర్పడుతుంది. కనుక ఇవాళ భారతదేశం ఏమీ బాగోలేదండి. ఎవరైనా అంటే మాత్రం నమ్మితే నమ్మండిగా ఏమీ బాగోలేదండి. ఆసేతు హిమాచలం అంతా కూడా హింసలతోనూ, దోపిడీలతోనూ, అత్యాచారాలతోనూ, అన్యాయాలతోనూ, అక్రమాలతోనూ కొనసాగుతున్న ఈ దేశాన్ని ఒక శాంతి గర్భగా మనం మలచాలంటే మన పిల్లలకు చిన్నప్పటి నుంచే సాహిత్య సంగీత స్పృహ కల్పించాలి. లేదు లలిత కళల పట్ల వాళ్ళకి అభిరుచి కలిగించాలి. కనుక ప్రతి కొడుకుకి ప్రతి తల్లి చెప్పాలి, ఒకే జన్మ మళ్ళీ లేవు, ప్రేమించినా ద్వేషించినా. ఎందుకంటే ఈ ఒక్క జన్మేనండి ఇది. మీరు ఎన్ని మంచి పనులు చేసినా, చెడ్డ పనులు చేసినా, ఎన్ని కోట్లు సంపాదించినా కూటికే, ఎన్ని కోట్లు సంపాదించినా కూటికే, ఎన్ని చోట్లు తిరిగినా కడకు కాటికే, సొంత గూటికే. ఎంతకంటే ఈ జీవిత పరమార్థమేమో లేదు. కనుక నీకు ఉన్నదాంతో ఇతరులకు సహాయం చేయి. ఇవాళ సోను సూద్ పేరు ఒక మంత్రులకు, ముఖ్యమంత్రులకు ఎంత పేరు ఉంటుందో అంత పేరు వచ్చింది. ఏమి చేశాడు ఆ మహానుభావుడు? అన్నార్తులను, అభాగ్యులను ఒక రంతి దేవుడిలాగా సోను సూద్ ఆదుకున్నాడు. కనుక మనలో ఎందుకు సోను సూద్ రావద్దు? నాలోకి నేను తొంగి చూస్తే నాలో కూడా ఒక సోను సూద్ ఉండాలి, నాలో కూడా ఒక మంచి మనిషి ఉండాలి. కనుక మంచి మనుషుల కోసం, మంచి సమాజం కోసం సాహిత్యం. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు, ఈ ఉపన్యాసం ఇప్పించినందుకు, నన్ను గౌరవించినందుకు దొడ్ల కౌశల్యమ్మ మహిళా కళాశాల యాజమాన్యం వారికి, అధ్యాపక బృందానికి, సాంకేతిక బృందానికి, తర్వాత అధ్యాపకేతర వర్గానికి, చిన్నవారికి, పెద్దవారికి, విద్యార్థులకు నా అభినందనలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నలు వేయొచ్చా సార్? తప్పకుండా. ఎవరైనా ఈ సభలో వచ్చినటువంటి వారు సార్ని ఏదైనా సందేహాలు అడగాలనుకుంటే అడగలరని. ఎవరైనా ఉన్నారా సార్? నమస్తే సార్. నమస్కారం. డాక్టర్ నాగమణి సార్. డాక్టర్ నాగమణి గారు సార్, మీరు చెప్పిన సామాజిక దృష్టితో చెప్పిన విషయాలు చాలా విశదీకరంగా ఉన్నాయి సార్. మెయిన్ గా నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను సార్. తప్పకుండా. ఈ అంటరానితనము, అస్పృశ్యత అవన్నీ కూడా ఎక్కువగా కళాశాలలోనే ఎక్కువ ఉంటుంది, కానీ ప్రాథమిక పాఠశాలలో కానీ బళ్ళలో అంటే వీటిలో మాకు అలాంటి విషయాలు ఏమీ తెలిసేటివి కాదు. కానీ కళాశాలలకు, విశ్వవిద్యాలయాలకు వచ్చిన తర్వాత వాటి తీవ్రత చాలా ఎక్కువ ఉంటుంది. అవునమ్మా, అది అర్థం కాని విషయం. అంటే మనకు అంటే పసి వయసులో ఉంటాం కాబట్టి. ఇంకా ఉందా అడుగుతారా? సార్, విజ్ఞానము, వికాసము ఇవన్నీ తర్వాత అస్పృశ్యతను ఇంకో రకంగా చూపిస్తున్నారు. అంటే బయటకు కనపడదు, కానీ ఆ ఎదుగుదలలో మాత్రం విపరీతంగా కనపడుతుంది సార్. ఎస్పెషలీ క్యాస్ట్ అంటే సప్రెస్డ్ పీపుల్ కి మాత్రం పైకి కనపడదు, కానీ చాలా అంతర్లీనంగా ఉండి అధోగతిని తీసుకొచ్చే విధంగా ఉంటుంది సార్. చెప్పలేని మాటల్లో చెప్పలేం సార్. అంటే విశదీకరించడం చాలా కష్టం. కానీ అందరూ మన వాళ్ళే అంటారు, అందరూ మాకు అలాంటివి లేవు అంటూనే
అధపాతాలని తొక్కేస్తుంటున్నారు సార్. ఇది ఎప్పుడు మారుతుందో తెలియదు. దీనికి పునాదులు ఎక్కడేయాలో తెలియదు. అనుభవించే వాళ్లకు మాత్రమే తెలుస్తుంది ఎంత బాధ ఉంటుందో అనేది. చెప్పలేని పరిస్థితి సార్. దీనికి ఏమన్నా మనం అంటే విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు ఇవన్నీ, విజ్ఞానం ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా, వీళ్ళందరం ఏదన్నా ఒక చిన్న దారి చూపించడానికి ఏమైనా అవకాశం ఉంటుందా, ఇంకొక 100 తరాల వరకు ఉండదా అనేది ఒక ప్రశ్న సార్. మానస, మీరు చెప్పిన దాంట్లో ఒకటి అదేనమ్మా, మీరు చెప్పిన దాంట్లో ఒక అంశం నాకు బాగా నచ్చింది. అంటే పాఠశాలకు వెళ్ళే ప్రాథమిక దశలో ఆ పసికందులకు ఈ మసి అంటదు. అంటరాని వారెవరు, లేదంటే అగ్రవర్ణాల వారెవరు, కానీ మెల్లమెల్లగా తరగతులు పెరిగే కొద్దీ ఇంట్లో వాళ్ళ చేష్టల వల్ల, ఇంట్లో వాళ్ళ మాటల వల్ల, ఓహో మనం పెద్ద కులాల వాళ్ళం, లేదు మనం చిన్న కులాల వాళ్ళం. దేశం ఏమిటంటే ఆకలికి కులం ఉండదమ్మా. అందరికీ మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు, చక్కగా కోడిగుడ్లు ఇస్తున్నారు, చిక్కీలు ఇస్తున్నారు, బాగుంది, అంతవరకు బాగానే ఉంది. కొన్ని ప్రభుత్వాలు చేశాయి. కానీ పాఠశాల అధ్యాపకులు కూడా కొందరు తాము అగ్రవర్ణస్తులు లేదా పెద్ద కులాల వాళ్ళు అయినప్పుడు అది చూపిస్తున్నారు, ప్రదర్శిస్తున్నారు. కోపం వచ్చినప్పుడు లేదా విద్యార్థుల్ని కొట్టవలసి వచ్చినప్పుడు కులం పేర ద్వేషించి కులం పేర దూషించే సన్నివేశాలు చాలా ఉన్నాయి. మనం చాలా వార్తలు విన్నాం. ధనం అనే ఒక అమ్మాయిని ఏదో హోంవర్క్ ఒక టీచరు పలక విసిరి కొడితే కన్ను పోయింది. అట్లాగే చాలా మంది దుర్మార్గులైన అధ్యాపకులు ఆడపిల్లల్ని పాడు చేయడం, 8, 9, 10వ తరగతి వాళ్ళను పాడు చేయడం. నేను చాలా విషయాలు ఏజెన్సీ ఏరియాలో ఉన్నాను. ముఖ్యంగా ఆదివాసీ అమ్మాయిలు, ఒకటి వాళ్లకున్న అమాయకత. ఈ పని చేస్తున్నది ఎవరనుకుంటున్నారు మీరు? అధ్యాపకులు. ఆచార్య దేవో భవులే. మధ్యాహ్నం పూట పాఠశాలలో అందరిని పంపించేసి మద్యపానాలు తెప్పించుకొని చీట్లాట పేకాట ఆడుతూ కూడా ఇంగ్లీష్ లోనే ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు కూడా అధ్యాపకులే, నన్ను మన్నించండి. అట్లాగే విశ్వవిద్యాలయాల్లో కూడా దీన్ని పోషిస్తున్నారు. అసలు ముందు విశ్వవిద్యాలయానికి రాగానే మీరేముంట్లు, ఇది నిజమమ్మా. ఏదో మీరు సి బ్యాచా, లేదా మీరు కే బ్యాచా, లేదా మీరు ఆర్ బ్యాచా, ఇట్లా, లేదా మీరు బియా, ఏమిటి? ఇంకా దుర్మార్గం ఏమిటంటే చాలా విశ్వవిద్యాలయాల్లో, నేను పేరు చెప్పను కానీ, మెస్సులు కూడా ఏ కులం వారికి ఆ కులం వారి మెస్సులు ఉన్నాయన్నమాట. అంటే ఒక బల్ల దగ్గర వాళ్ళ కులస్తులే కూర్చుంటారు, మరో బల్ల దగ్గర కూర్చుంటారు. కొన్ని వర్గాలు ఇంకా బిక్కుబిక్కుమంటూ దూరంగా జరుగుతారు. అంటే వాళ్ళకు డబ్బు ఉండబట్టి, కులం ఉండబట్టి, హోదా ఉండబట్టి, మతశక్తి ఉండబట్టి ఇట్లా చేస్తున్నారు. కనుక దీన్ని సమూలంగా రూపుమాపాలంటే ప్రాథమిక స్థాయిలోనే మొక్కై వంగనిది మానై వంగున అన్నట్టుగా కుల మత రహిత భావజాలాన్ని పాఠ్యాంశాలుగా, పాటలుగా, కథలుగా, కవితలుగా చెప్పినప్పుడే మనమంతా ఒకటే, మనమందరం మనుషులమే, మనమందరం స్నేహితులమే అని చెప్పగలమ్మా. నేను గోదావరి జిల్లాలో పనిచేసేటప్పుడు అయితే ఆ గోల భరించలేకపోయేవాడిని. నేను కులతారల పేర్లు చెప్పను కానీ, ఏదైనా ఒక ఇంజనీరింగ్ కాలేజీకి లేకపోతే ఏదైనా డిగ్రీ కాలేజీకి నన్ను ముఖ్య అతిథిగా పిలిపిస్తారు. ఏదో నేను బాగా మాట్లాడతాను. నిజాన్ని నేను ఇప్పుడు వాళ్ళని ఎక్కువ నవ్వించలేదు. నేను హైగా, నాకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ, నవ్వించలేదు ఇప్పటిదాకా. నేను పిలుస్తారు. ఆ పిలిచినప్పుడు
ఆ కళాశాల ముఖద్వారాల ముందు ఆ సినిమా తారల ఆ విద్యార్థుల సంఖ్యను వాడి బలుపును బట్టి ఆ నిలువెత్తు ఫ్లెక్సీలు పెడతారమ్మా. అందరూ వాళ్ళ సినిమా తారల ఫ్లెక్సీలు పెడతారు. మనల్ని మాట్లాడనివ్వరు. చివరికి కార్యక్రమం అంతా కూడా తమకు నచ్చిన తమ కులపు వాడైన సినిమా తారల పాటల మీదనే డ్యాన్సులు వేస్తారు. ఒక్క లలిత సంగీతం గాని, ఒక్క నాటిక గాని, ఒక్క నాటకం గాని, ఒక ఏకపాత్రాభినయం గాని, సాంస్కృతిక అంశాలు లేనే లేవు తెలుగుదేశాల్లో. 2 రాష్ట్రాలు ఎక్కడో మంచి సంస్థలు మాత్రమే ఇవి నిర్వహిస్తున్నాయి. ఎందుకు ఇట్లా తయారవుతున్నారు? చివరికి పరస్పరం కత్తులతో పొడుచుకొని చచ్చిన వాతావరణాన్ని నేను గోదావరి జిల్లాల్లో చూశానమ్మాయి. అక్కడ పరువు హత్యలు ఎక్కువ. తెలంగాణలో కూడా ఉన్నాయి పరువు హత్యలు ఎక్కువ. మంచి ప్రేమకు, నిర్మలమైన ప్రేమకు విలువ లేకుండా పోయింది. అబ్బాయిది తక్కువ కులం అయితే అతన్ని చంపేయడం, అమ్మాయిది తక్కువ కులం అయితే ఆ అమ్మాయిని వెలివేయడం లేదా ఇంట్లోకి రానివ్వకపోవడం. కనుక 2 మంచి మనసుల మధ్య, 2 ప్రేమల మధ్య ఈ కులం అడ్డొస్తుందమ్మా. కనుక మనం ఈ సంస్కృతిని వదిలించుకోకపోతే ఇంకా ఈ దేశం ఇంకా నాశనం అయిపోతుంది. కనుక మనం ఒక సంస్కారాన్ని మనం అలవర్చుకోవాలి. విదేశాల్లో ఇట్లా ఉండదమ్మా. నేను విదేశాల్లో చూశాను కదా, వాళ్ళు చాలా పద్ధతిగా ఉంటారు. నిజానికి ఏదైనా సంస్కృతిని కాపాడుతున్నదంటే వాళ్ళే, మన వాళ్ళు కాదు. అట్లాగే తెలుగు సాహిత్యాన్ని కాపాడుతుందంటే కూడా అమెరికాలో ఉండే తెలుగు సంస్థలు, సిలికాన్ ఆంధ్ర మన 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 వాళ్ళకంటే వాళ్ళు ఎంతో నయం. చక్కని తెలుగు మాట్లాడతారు, రాస్తారు, పద్యాలు పాడుతారు, ఛందస్సు నేర్చుకుంటారు, ప్రాచీన సాహిత్యాన్ని ఆరాధిస్తారు. తద్వారా వాళ్ళు సంస్కారవంతులు అవుతారు. కనుక సంస్కారవంతమైన వాతావరణంలో మన విద్యార్థుల్ని తొలి దశలోనే మార్చకపోతే రావాలి. మీరు సంస్కారవంతులైతేనే మీరు అధ్యాపక వృత్తిలోకి రండి. మీ కులం అహంభావాలు, మీ పొగరబోచుతనాలు, మీ నోటి దురుసుతనాలతో మీరు అధ్యాపకులు కాకండి. అధ్యాపకులు మహాత్ములు, ఆచార్య దేవోభవ ఊరికి అన్నారా? అటువంటి గొప్ప దైవస్థానాన్ని ఇచ్చినప్పుడు వాళ్ళు తమ పిల్లల్ని అంత గొప్ప మాట్లాడతానన్నారు సార్. అవును సార్. సార్ శుభ మధ్యాహ్నం అండి. శుభ మధ్యాహ్నం పెద్దిరాజు. సార్ బాగున్నారు సార్? బాగున్నాను పెద్దిరాజు. తమరికి మొన్న ఫోన్ చేశాను సార్, లైన్ కలవలేదండి. అరుణ్ సాగర్ అవార్డు తీసుకున్నందుకు ప్రత్యేకంగా అభినందనలు సార్. సార్ వినిపిస్తుంది సార్? వినబడుతుందమ్మా. సార్ అదే సార్, ఏం లేదు సార్, ప్రశ్న లేదండి. బాగుంది సార్. మొత్తం అంతా నేను నాలోకి నేను ప్రోగ్రాం చూశానండి. మీరు చెప్పిన అమూల్యమైన విషయాలు కూడా మా విద్యార్థులకి వినిపించాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. నాలోకి నేను చూసుకునే విధంగా సార్ మాట్లాడారండి. నాలోకి నేను కూడా ప్రశ్నించుకుని ఏ విధంగా నేను సామాజిక స్పృహ కలిగి ఉండాలి, ఏ విధంగా ఈ సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండాలని చాలా విషయాలు తెలుసుకున్నాను. ధన్యవాదాలు సార్. రత్నాకర్ డి. మేడం హలో. రైస్ చేశారు సార్ హ్యాండ్ మీరు. హలో హలో హలో. మాట్లాడండి సార్, వినిపిస్తుంది. సార్ నమస్తే అండి. నమస్తే మాస్టర్. మీ యొక్క ఉపన్యాసాలు కానీ, సమావేశాలు కానీ, సభలు కానీ చాలా వరకు నేను ఫాలో అయ్యానండి, అంటే విన్నాను. అయితే ప్రతి సభలోనూ చాలా చక్కటి తెలుగు, దాంట్లో చాలా వివరణ, ఎంత ఇవ్వగలరో అంత సబ్జెక్టు, దాంతోపాటు సామాజిక స్పృహ, దాంతోపాటు కవులు చేసినటువంటి చాలా, వాళ్ళు అప్పట్లోనే వాళ్ళ యొక్క అభిప్రాయాలను ఎలా జోడించారు, ఇప్పుడు సమాజానికి ఎలా ఉపయోగపడుతున్నాయి అనే అంశాలను మీరు చెప్పినట్టుగా, అంటే చాలా మంది బేతవల రామరామ వాళ్ళు చెప్తారు ప్రాచీన సాక్ష్యం,
విన్న దాంట్లో కొత్త కొత్త పదాలతో వినసొంపుగా మాకు అర్థమయ్యే విధంగా చెప్పగల నేర్పు ఎలా వచ్చిందో మాకు అంతటి వాక్శుద్ధి రావాలని మేము ఆశిస్తున్నాం సార్. కొంచెం మాకు ఏమైనా చిన్న ఏమైనా చెప్పగలరా? ఎలా మాట్లాడగలగాలి, ఒక పదాన్ని మళ్ళీ మళ్ళీ వాడకుండా ఎలా చేయాలి? బాగుంది, మంచి ప్రశ్న. విద్యార్థులను ఎలా ఆకట్టుకోవాలి? రత్నాకరము అంటే సముద్రం, సముద్రం అండి, సముద్రం. రత్నములకు ఆకరము సముద్రం. సముద్రం అండి. శాబ్దిక పరిజ్ఞానాన్ని మనం బాగా పెంపొందించుకోవాలి. ఒకటి రత్నాకర్, మంచి ప్రయత్నాకర్. మంచి ప్రయత్నంలో చేశావు, నువ్వు అడిగావు. అవును సార్. చలం, చాలా అందమైన వచనం రాసే వాళ్ళలో చలం గారు ఒకరు. చలాన్ని అడిగారు, ఇక నువ్వు మాట్లాడకు, నేను చెప్తూ ఉంటే విను అంతే. చలం గారిని అడిగినప్పుడు ఏమడిగారు ఆయన్ని? చలం గారు, ఇంత చక్కని అందమైన వచనం మీరు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు అంటే, చలం అంటాడు, చిన్నప్పుడు మా అమ్మ దగ్గర, మా అమ్మను కలవడానికి మా ఇంటికి వచ్చే ఇతర స్త్రీల దగ్గర నేను చక్కని తెలుగు నేర్చుకున్నాను. ఆ పలుకుబళ్ళు, ఆ నుడికారాలు, ఆ మాండలికాలు, ఆ ఆహార పదార్థాల విశేషాలు, అమ్మలక్కల ముచ్చట్లు, సామెతలు, పాటలు, సాంస్కృతిక విశేషాలు, గ్రామీణ జీవితాలు, ఇవన్నీ నేను చిన్నప్పుడే నేర్చుకున్నాను అంట. అది శృత పాండిత్యం. కనుక మనకు ఏ పదమైనా మంచిదే. తెలుగులో కొన్ని లక్షల పదాలు ఉన్నాయి. నేను మీకు ఇంతకు ముందే ఒక పుస్తకాన్ని పరిచయం చేశాను, హాలుడి గాథా సప్తశతి అని. అది 2000 సంవత్సరాల కిందటిదైనా అందులో అవ్వ, అత్త, బువ్వ లాంటి పదాలు మనకు కనబడతాయి. కనుక మనం ఏం చేయాలంటే, ముందు మన పదాల్ని మనం ప్రేమించాలి రా బాబు. చాలా వరకు ఏముందంటే భాష మీద ప్రేమ ఉండదు. ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం, మంచిదే. అవసరమైనప్పుడు ఎదుటివాడికి తెలుగు తెలియనప్పుడు మనం ఇంగ్లీష్లో మనం మాట్లాడుకోవచ్చు. కానీ మన నిత్యావసర జీవితంలో ప్రతి వాక్యానికి 4 ఇంగ్లీష్ మాటలు మనం చేరుస్తున్నాం. అట్లా కాకుండా ముందు అసలు తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తాం. అది మేము చేసింది, మా గురువులు నేర్పించింది ఏమిటంటే, తెలుగులో మాట్లాడదాం, తెలుగులో సంతకం చేద్దాం, తెలుగులో నమస్కారం చేద్దాం, తెలుగులో పలకరించుకుందాం అని కొన్ని ప్రాథమిక సూత్రాలు మేము పెట్టుకున్నాం అన్నమాట. నువ్వు ఏ ప్రాంతం వాడివైనా, నీది ఏ మాండలికమైనా, నీది ఏ ఉచ్చారణ అయినప్పటికీ కూడా తెలుగులోనే మనం మాట్లాడుకుందాం. ఇందుకు సరే పాండిత్యం అంటావా, తప్పకుండా పర్యాయ పద పరిజ్ఞానం ఉండాల్సిందే, నానార్థాల పరిజ్ఞానం ఉండాల్సిందే, యతిప్రాసలు తెలుసుకోవాలి, ఛందో పరిజ్ఞానం ఉండాలి, పద్యం యొక్క నడక, దాని అందం, దాని సొగసు తెలియాల్సిందే. ఇవి తెలియాలంటే ప్రాథమిక స్థాయి నుంచి, అంటే 10వ తరగతి అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ స్థాయికి వచ్చేటప్పటికి తెలుగులో ఉన్న క్లాసిక్స్, మంచి కావ్యాలు, మంచి నవలలు, మంచి వచనం మనం చదవగలగాలి. ఏ కవిని కూడా మీరు ద్వేషించవద్దు. ఇతను మా కులం కవిగాడు కాదు, లేదా మా ప్రాంతపు కవి కాదు అని మనం ద్వేషించకూడదండి. కవులు కులాలకు, ప్రాంతాలకు, మతాలకు, ఖండాలకు, దేశాలకు అతీతులు. అట్లా మీరు శ్రీశ్రీ కవిత్వాన్ని రష్యాలో చదివిన, జాషువా కవిత్వాన్ని ఇంగ్లీష్లో చదివిన, ది బ్యాట్ అన్న పేరు మీద ఇంగ్లీష్లో గౌరవనీయులు కాకి మాధవరావు గారు ఇంగ్లీష్లోకి అనువదించారు. అట్లాగే హిందీలో జాషువా గారి గబ్బిలం, చమగీధడ్, ఈ మధ్యే హేమలత గారిని విజయవాడ వాస్తవ్యురాలు అనువదించారు. ఎక్కడ చదివినా కూడా మీకు ఆ భాషా పరిజ్ఞానం పెంపొందుతుంది. కనుక మీరు తెలుగుతో పాటు ఇతర భాషా పరిజ్ఞానం కూడా మీరు నేర్చుకుంటే, 4 భాషలు తెలుసుకోవడం వల్ల మీ జ్ఞాన పరిధి విస్తరిస్తుంది.
కనుక కనీసం రోజుకు ఒక పద్యము, ఒక వచనము, లేదా ఒక పుట అంటే ఒక పేజీయో చదవడం అలవర్చుకోవాలి. వీలైనంత వరకు తెలుగు మాట్లాడడం నేర్చుకోవాలి. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఈ కార్యక్రమం మీద మా కళాశాల ప్రాచార్యుల్ని స్పందించాల్సిందిగా కోరుతున్నాను. సుధాకర్ గారు, నమస్కారం అండి. మస్తానయ్య గారు సార్, ఒక్కసారి మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నేను నా వెనక్కి చూసుకుంటే నా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కానీ, హై స్కూల్ కాలేజ్ కానీ, అంటే మీరు ఈ చెప్పినటువంటి అంశం మీద మరి ఏమో మేము పెరిగిన వాతావరణమో లేకపోతే మా జిల్లాలో తెలియదు కానీ మాకు అంత ఎక్కువగా తేడా కనపడేది కాదు. అంటే ఒక బంధువుల్లాగా కలిసిపోయి నడిచేటువంటి ఊళ్ళు కూడా ఉన్నాయి. అవునండి. అయితే అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో. అందువలన అది మనసుకు సంబంధించినటువంటి ఈ అంశాన్ని చాలా బాగా మీరు స్పృశించారు దీన్ని. అయితే రెండో వైపు నుంచి కూడా మనం కూడా ఆ న్యూనతాభావాన్ని వదిలిపెట్టేసి మనకి అవతల వాళ్ళు మనకి మనల్ని ఆహ్వానిస్తున్నారు అనుకున్నప్పుడు కొంచెం ఇంకా కొద్దిగా ఆ న్యూనత భావాన్ని ఫీల్ అయ్యేటువంటి అంటే అనుభవించేటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారు. అందువలన క్రమక్రమంగా దీన్ని ఒక మంచి అవగాహనతో అందరూ కూడా అర్థం చేసుకుంటే సమసమాజం ఏర్పాటు కావడానికి అంటే మనం వినొచ్చు, మాటలు చెప్పుకోవడానికి ఏముంది అది అని అయినప్పటికీ కూడా ఒక ఆశాభావం చెప్పుకోవాలి. ఆశాభావం తప్పకుండా సార్ ఉంటుంది. నేనైతే మాత్రం సార్ నా జీవితంలో ఎక్కడ ఎదుర్కొన్నా కూడా మాకు మా ఫ్రెండ్స్ కానీ ఎక్కడ చూసుకున్నా కూడా మాకు అటువంటి తారతమ్యాలు కనపడలేదు. మాకు బహుశా మా మధ్య ఉన్నటువంటి ఆ మిత్రబంధం కావచ్చు, నా మిత్రులు చాలా మంది చాలా కలిసిమెలిసి అసలు మాకు ఆడమరికలు కూడా లేవు సార్. అదే మీ గొప్ప తరం అండి. గ్రామాలు మా జిల్లాలో ఉన్నాయి. అదేమో తెలియదు కానీ ఎప్పుడు నాకు ఆ జిల్లాకు వచ్చిన తర్వాత కొంచెం నేను ఏది ఈస్ట్ గోదావరి జిల్లాకు వచ్చిన తర్వాత కొంచెం నాకు అది ఆ ఫీల్ కనపడింది నాకు. మాకైతే ఇక్కడ ఏమి అంత అనిపించలేదు సార్. నా వరకు నాకు మిగతా వాళ్ళ గురించి నేను మాట్లాడను కానీ నాలోకి నేను అనుకున్న నా గతం నేను బాల్యంగానే చూసుకున్నప్పుడు అది మీకు చెప్పదలుచుకున్నాను సార్. సో ఏది ఏమైనా కూడా ఒక విషయం మీద మాట్లాడడానికి ఎవరు తగిన వ్యక్తి అంటే మరి ఇటువంటి విషయాలు చెప్పడానికి, ఈ సామాజిక అంశాలు చెప్పడానికి మీకంటే మరొకరు ఉండరు సార్. హృదయానికి హత్తుకునే విధంగా మాకు అందరికి కూడా తెలియజేశారు. మరలా మాకు ఏదైనా మేము పిలిచినప్పుడు తప్పకుండా కార్యక్రమాలకి మన్నిస్తారని ఆశిస్తూ మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. తన అంతరంగంతో పాటు సాహితీ లోకంలో ప్రాచీనం నుంచి ఆధునికం వరకు గల కవుల అంతరంగాలన్నింటినీ మన ముందుంచి కవులు ఎలా ఉండాలి అనంటే అంతఃసాక్షి కట్టుబడి ఉండాలని, నేటి స్థితిగతులకు సంబంధించి మేధావులు సంఘాలతో పాటు కవులు గళం విప్పాలని అన్నారు. కవులు శాంతి కోసం, సమసమాజం కోసం సమాజపు కుంటుతనాన్ని నిలదీయాలన్నారు. ఈ నిలదీయాలంటూ అందులో భాగంగా అణగారిన జీవితాలని, జాతుల గురించి కవిత్వీకరించి కవిగా తన బాధ్యతలను నిర్వర్తించుకుంటూ ఈ దేశంలో మనుషులంతా సమానమని, ఆ సమానత్వాన్ని మన అందరికి తన తర్వాతి తరాలకి పిల్లలకి నూరిపోయాలని చెప్పినటువంటి తన అంతరంగాన్ని ఆవిష్కరించిన ఎండ్లూరి సుధాకర్ గారికి మా కళాశాల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మస్తానయ్య సార్ గారికి, తెలుగు శాఖకు సాంకేతిక సహకారాన్ని అందించినటువంటి అందరికీ, విద్యార్థులకు అందరికీ, ఈ సమావేశంలో పాల్గొన్న
విశ్వవిద్యాలయ కళాశాల అధ్యాపక మిత్రులకు, సాహితీ మిత్రులకు, పరిశోధకులకి మా కళాశాల తెలుగు శాఖ తరపున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నామని